బాగానే వచ్చిన తర్వాత అర్థమైందా? నేను ముందు ఇలా పైన పెడతాను. మైక్ సౌండ్, అది సౌండ్ ఏమైనా వస్తుంది మైక్. సరిపోతుంది కదా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఆచాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనోంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి లక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. ఈ రోజు నుంచి యుద్ధకాండ ప్రారంభమవుతున్నది. యుద్ధకాండ ప్రారంభం రోజు చల్లా బలరామమూర్తి గారు అతని భార్య అయినటువంటి రత్నం గారి యొక్క దంపతుల జ్ఞాపకార్థమై
ఆ దంపతుల యొక్క కుమారుడు శ్రీనుబాబు గారు వారి తల్లిదండ్రుల యొక్క చిత్రపటానికి పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కరతాళ ధ్వనులు చేయండి అమ్మా. రావణాది నిహంతారం బ్రహ్మరుద్రాది సేవితం సీతాదేవీయుతం యోద్ధే రామం ధ్యాయేత్ హృదంబుజే. గొప్పదైనటువంటి సుందరకాండ పూర్తయింది. వాల్మీకి మహర్షి యుద్ధకాండలోకి అడుగు పెడుతున్నారు. రావణాది నిహంతారం, రావణాసురుణ్ణి నిర్జించి బ్రహ్మ రుద్రాది సేవితం, బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మొదలైనటువంటి దేవతల చేత కీర్తించబడుతూ సీతాదేవిని తన హక్కున చేర్చుకున్నటువంటి రామచంద్ర ప్రభువుని నా యొక్క హృదయమునందు ఈ కాండలో ధ్యానము చేస్తున్నాను అంట. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు యుద్ధకాండలో రామచంద్ర ప్రభువుని ఎలా ధ్యానం చేయాలో మనసులో మనకి చూపిస్తున్నారండి. నిన్నటి రోజు స్వామి హనుమ దుష్కరమైనటువంటి పని చేసి వానర ప్రముఖుల యొక్క పరువు ప్రతిష్టలన్నీ కూడా నిలబెట్టాడు. దృష్ట్వా సీతేతి నామ్నాహం, కనుగొంటిని చేసేదమ్మని అన్నాడు, చూశానన్నాడు. వానరుల దగ్గర అదే చెప్పాడు, రామచంద్ర ప్రభు దగ్గర అదే చెప్పాడు. చూడబడినటువంటి సీతమ్మ కాబట్టి ఆ యొక్క ఉత్కంఠకి తెరతీసి తన యొక్క కార్యమునందు సఫలీకృతుడు ఎలా అయ్యాడన్న విషయాన్ని పోసపుచ్చినట్లుగా రామచంద్ర ప్రభుకి వివరించారండి. ఆనందచికితుడయ్యాడు రామచంద్ర ప్రభు. అయ్యా బాధపడకు, సీతమ్మ తల్లి బాధని పోగొట్టాను, ఆవిడికి శాంతిని చేకూర్చాను. కానీ ఆవిడ బాధపడుతున్నది ఎందుకో తెలుసా? నువ్విక్కడ బాధపడుతున్నందుకు ఆవిడ బాధపడుతుంది. నీ మనసులు రెండు కావుగా, ఒకే మనసు నీవు. నువ్విక్కడ ఆనందంగా ఉండే ఆవిడ అక్కడ ఆనందంగా ఉంటుందన్న ఏకైక పరబ్రహ్మ వస్తువును దర్శనం చేయగలిగిన సాధకుడిగా సుందరకాండలో స్వామి హనుమ ఈ తీర్పు ఇచ్చారండి. కళ్ళు చెమర్చినటువంటి రామచంద్ర ప్రభు శ్రుత్వా హనుమతో వాక్యం యథా వధ విభాషితం రామః ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. హనుమంతుడు చెప్పినటువంటి ఈ మాటలు వినగానే ఆనందచికితుడయ్యాట రామచంద్ర ప్రభు. ఆనందచికితుడై ప్రసన్నుడై ప్రీతితో హనుమంతుడితో అంటున్నాడు ఈ మాటలన్నీ కూడా. కృత్వం హనుమత కార్యం సుమహద్భువి దుర్లభం మనసా అపి యథాన్యేన నశక్యం ధరణీతలే. ఈరోజు హనుమంతుడు చేసినటువంటి కార్యం ఉన్నదే, ఈ కార్యాన్ని భూమి మీద మరొకడు ఇలా చెయ్యగలడు అని చెప్పడానికి లేదన్నాడు రామచంద్ర ప్రభు. దుష్కరమైనటువంటి పని చేశాడు స్వామి హనుమ. ఇది అందరూ చేయగలిగేటటువంటి పని కాదు. నిజానికి నహితం పరిపశ్యామి యస్తరేత మహార్ణవో అన్యత్ర గరుడో వాయో అన్యత్ర చ హనుమతః. ఒక గరుత్మంతుడు మాత్రమే చేయగలడు, వాయుదేవుడు మాత్రమే చేయగలడు, లేదా హనుమంతుడు మాత్రమే చేయగలడు. వీళ్ళ ముగ్గురికే ఉన్నది ఈ శక్తి, ఇంకెవరికీ లేదన్నాడు. సీతమ్మ తల్లి కూడా ఇదే మాట అన్నదండి.
అదే మాట రామచంద్ర ప్రభు వారు చెప్తున్నారు. తిరుగులేని రాక్షస యోధుల యొక్క రక్షణ యందు ఉన్నటువంటి దుర్భేద్యమైనటువంటి ఈ లంకలో తన స్వశక్తితో ప్రవేశించగలిగినటువంటి మొనగాడెవడయ్యా? హనుమ కాకపోతే? చూడండి, ఒకవేళ ప్రవేశించినా ఈ లంకలో ప్రాణాలతో బయట పడగలిగిన వాడు ఎవడున్నాడు? అలాంటి కార్యం చేశాడు. యో వీర్య బల సంపన్నో నసమస్యాత్ హనుమతః భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహతు. హనుమంతుడు సహజంగానే తేజోబల సంపన్నుడు. ఇలాంటి తేజోబల సంపన్నుడిని నేను ఎక్కడా చూడలేదన్నారు రామచంద్ర ప్రభు. ఏమయ్యా, సముద్రాన్ని లంఘించడం కానీ తన యొక్క నిరుపమాన పరాక్రమాన్ని ప్రకటింపజేశాడు. మహావీరుడై సుగ్రీవుడికి నిజమైనటువంటి సేవకుడిగా ఆ ప్రభు కార్యాన్ని సఫలం చేశాడు ఇవాళ హనుమ. ప్రభువు ఇచ్చినటువంటి కార్యాన్ని సఫలం చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. గొప్ప గొప్ప దూతలు మాత్రమే తనకిచ్చినటువంటి పనిలో సఫలీకృతులు కాగలరు. ప్రభువు చెప్పినటువంటి మాటకి ఎటువంటి ఆటంకము జరగనివ్వకుండా అంతకన్నా ఎక్కువగా సాధించుకుని వచ్చేవాడిని ఉత్తమమైనటువంటి మృత్యుడు అంట, సేవకుడు అని. అసలైనటువంటి దూత అంటే అతనే. ఇక ప్రభువు చెప్పినటువంటి కార్యాన్ని మాత్రమే పూర్తి చేసుకుని వస్తాడు ఒక్కొక్కడు. అతడు మధ్యమమైనటువంటి దూత. ఇక ప్రభువు చెప్పిన దాన్ని ఏ విధంగా దాన్ని చెయ్యలేక చెడగొట్టుకుని వస్తాడు, వాడు అధమమైనటువంటి దూత. కాబట్టి హనుమ తన గౌరవానికి భంగం రాకుండా రాక్షస సంహారం మొదలైనటువంటి ఇతర కార్యక్రమాలు కూడా సాధించి వానరరాజు అయినటువంటి ఈ సుగ్రీవుణ్ణి సంతుష్టి చేశాడు ఈ హనుమ అంటున్నారు. అని అహంచ రఘువంశస్య లక్ష్మణస్య మహాబలః వైదేహ్య దర్శనేన అద్య ధర్మతః పరిరక్షితాః. వైదేహి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా నన్ను లక్ష్మణుణ్ణి నా రఘువంశాన్ని అంతటినీ కూడా పరువు ప్రతిష్టల యందు నిలబెట్టాడు. అసలు సీత అనే ఆవిడ ఎక్కడుందో తెలిస్తే కదా రాముడు అనేవాడు ఏం చెయ్యాలి తదుపరి కార్యక్రమం అనేది ఆలోచించేది. అసలు సీతని కనిపెట్టడమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కార్యం. ఇక్కడ ఉన్నది సీతమ్మ తల్లి అని అలా కనిపెట్టగలిగాడు కాబట్టే ఇప్పుడు మా వంశం యొక్క పరువు ప్రతిష్టలన్నీ నిలబడ్డాయి. లేకపోతే రాముడు తన భార్యని కూడా కాపాడుకోలేని వాడు, ఇలాంటి వాడు ఇక్ష్వాకు వంశంలో ఎలా పుట్టాడు అని లోకులు రేపొద్దున అనుకోరా? కాబట్టి ఈ యొక్క కార్యం సఫలీకృతం అవ్వాలి అంటే, మా పరువు నిలబడాలి అంటే సీతమ్మ ఎక్కడుందో తెలియాలి. కాబట్టి అది తెలుసుకున్నవాడు స్వామి హనుమ. కాబట్టి అతడు మా కార్యక్రమంలో సఫలీకృతుడయ్యాడు, మాకు సఫలీకృతమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చాడన్నా. మహోపకారం చేశాడు మారుతి. ఈ మారుతికి నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చేయగలనన్నా రామచంద్ర ప్రభు. ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమతః. నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతడికి నా యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని ఇవ్వడం తప్ప మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః, ఇదియే అతడికి పరమ సుఖాన్ని కలగజేస్తుంది ఈ ఆలింగన సౌభాగ్యమే. అంటే అర్థం ఏమిటండి? పరమాత్మ యొక్క శరీరం ఉన్నదే, ఈ శరీరం పరమ ఆనందదాయకమైనటువంటిది. పరమాత్మ శరీరం అంటేనే ఆనందం, ఆయన రూపం అంటేనే ఆనందం, ఆయన తత్వం అంటేనే ఆనందం. కాబట్టి ఇలాంటి సమయంలో నేను ఏదైనా ఇయ్యవలసి ఉన్నది అంటే అది కేవలం నా ఆలింగన మాత్రమే. ఇది హనుమకి ఏమిటన్నారు? పరమోత్కృష్టమైనటువంటి బహుమానం అంటండి స్వామి హనుమకి. ఇంతకన్నా బహుమానం మరొకటి లేదు స్వామి హనుమకి. ఎందుకు అంటే ఆ పరమాత్మ యొక్క బ్రహ్మీభూత స్థితి యందు ఐక్యమయ్యేటటువంటి స్థితి అది ఆలింగనం అంటే.
అందుకే సాధకుడిగా తాను ఏదైతే సాధించాడో, ఏమిటి సాధించడం? పరబ్రహ్మని గుర్తించగలిగాడు. సాధకుడుగా తాను ఏదైతే సాధించగలిగాడో ఆ సాధించిన దానికి ఫలితం ఏమిటి అంటే రామచంద్ర ప్రభు వారి యొక్క ఆలింగన సౌభాగ్యమే. ఇప్పుడు రాముల వారి మాట అంటే హనుమంతుడు వారు ఏమనాలి? నిజానికి ఆనందించాలి. హనుమద్ రామాయణంలో ఒక సన్నివేశం ఉన్నది. హనుమంతుల వారు తన చేతులతో తన స్వహస్తాలతో తన అనుభవాలన్నీ రాసుకున్నారు. ఈ అనుభవాలన్నీ రాసుకున్నదో రామాయణం అయింది. ఆయన అంటారు రామచంద్ర ప్రభుతో ఈ మాట అంటే, రామచంద్ర ప్రభు ఏమయ్యా రామ, సముద్రానికి అవతల ఉన్నటువంటి లంకాపురిని నేను ఏమైనా పిండి చేశానా? 10 తలలు కలిగినటువంటి రావణాసుడి యొక్క తలకాయలు నరికి నీ దగ్గరికి నేను ఏమైనా తీసుకొచ్చానా? లేదా సీతమ్మని ఏమైనా కూడా ఇక్కడి నుంచి కాపాడికి తీసుకురాగలిగానా? రామ, నీ కౌగిలింత అనేటటువంటి బహుమతి ఇవ్వడానికి నాకు ఏ అర్హత ఉన్నదయ్యా అని రాముడిని అడిగాటండి హనుమంతుడు వారు. నాకు ఏ అర్హత ఉన్నదని నువ్వు నాకు నీ కౌగిలి భాగ్యాన్ని కలిగిస్తున్నావు? నేను ఏమీ సాధించాను ఇందులో? నేను సాధించింది ఏమీ లేదు. అమ్మ దర్శనం చేశాను అంతే, అది కూడా అమ్మ అనుగ్రహంతో. కాబట్టి నువ్వు నాకు ఆలింగనం ఇచ్చే అంతటి భాగ్యవంతున్నా నేను. నిజానికి స్వామి, ఈ మాటలు అంటుంటే హనుమ రామచంద్ర ప్రభు పులకిత గాత్రుడు అయ్యాట. హనుమ యొక్క మాటలకి, ఆయన యొక్క భక్తికి అయ్యి, అయినా హనుమ ఇచ్చుక్త్వ ప్రీతిహృష్టాంగో రామస్త్వం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగమ. వెంటనే రామచంద్ర ప్రభు పులకిత గాత్రుడై తాను అప్పగించినటువంటి ఈ కార్యాన్ని సఫలమర్చినందుకు గాను వెంటనే హనుమకి నేను ఏమి ఇవ్వగలను అని రుణపడిపోయినటువంటి రామచంద్ర ప్రభు వెంటనే హనుమని దగ్గరికి లాక్కుని తాను ఆలింగన సౌభాగ్యాన్ని కలగజేశాను. నేను ఏం చేయగలను, ఏం చేశానని నాకు ఇస్తాను. ఇంతటి వినమ్రత చూపిస్తున్నాడు. ఇంత సాధించినా కూడా ఈ వానరుడు వెంటనే హృదయానికి హత్తుకున్నట్టు రామచంద్ర ప్రభు. రమారమణ గోవింద ఈ హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్న రామచంద్ర ప్రభు వారి యొక్క చిత్రపటం ఉంటే చాలండి. అదే అసలైనటువంటి జ్ఞానానికి సంకేతమైనటువంటి చిహ్నం. అది హనుమ సాధకుడుగా పరబ్రహ్మని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా భావన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవిత పరమార్థం ఏమిటి అన్నది ఆ చిత్రపటాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరి దృష్టిలో నువ్వు మన్ననలు పొందగలగాలి, ఎవరి దృష్టిలో నువ్వు గొప్పవాడివి కావాలి అంటే, మనం మన్ననలు పొందగలగాలన్నా, మనం గొప్పవాళ్ళం కావాలన్నా నిన్ను చూసి నీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు నిన్ను పొగడటం కాదు. భగవంతుడు ఆనందించాలి నీ ప్రవర్తనని చూసి. ఇలా నువ్వు బ్రతకాలి. ఇది హనుమ యొక్క పని వల్ల, రామ ఆలింగనం వల్ల మనకి కనిపిస్తుంది. కాబట్టి రామాలింగనం కలిగినటువంటి ఆ ఫోటో కనుక ఇంట్లో ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుందంట. అది ఉంటే చాలు సకల విద్యలు కలుగుతాయంట. అది ఉంటే వినయం కలుగుతుందంట. అందువల్ల ఆ ఫోటో అందరిలోనూ ఉండి తీరాలి అని. అది ఉంటే వినయం ఉంటుంది. ఆ ఫోటో ఉంటే అంటే అహంకారానికి పోడెవడో కూడా. కాబట్టి అయ్యా నేను ఏం సాధించగలిగానయ్యా ఇందులో? అంతటి వినయానికి ఆనందపడిన పరమాత్మ దగ్గరికి తీసుకున్నారు స్వామి హనుమ. అది చెప్పారు. ధృత్వా పునరువాచేదం వచనం రఘునందన హరీణాం ఈశ్వరస్యేవ సుగ్రీవస్యోపశృణ్వత. వేల కొలది వానర సైన్యాలతో ఈ మహాసాగరాన్ని ఇప్పుడు నేను ఎలా దాటాలయ్యా సుగ్రీవా? దీనికి ఉపాయం ఏమిటి? ఇలా సుగ్రీవుడు వింటూ ఉండగా హనుమని అడిగారు రామచంద్ర ప్రభు. ఏమని? ఇక్కడ ఉన్నటువంటి వానరులందరితో సహా మనందరం దక్షిణ తీరం దగ్గర ఉన్నటువంటి ఈ సముద్రాన్ని మనం ఎలా చేరాలి,
ఎలా దాటాలి, దీని గురించి ఏదైనా ఆలోచన చేయవయ్యా హనుమ. ఇదే సందేహాన్ని సీతాదేవి నీ దగ్గర ప్రకటించి ఉన్నది. ఇంతమంది వానరులు సముద్రాన్ని ఎలా దాటుతారయ్యా హనుమ అని ఆవిడ అడిగింది కానీ నిన్ను. ఇప్పుడు అదే సందేహం నాకు కూడా కలుగుతున్నదన్నారు రామచంద్రప్పుడు. సుగ్రీవుడు వెంటనే బదులు చెప్పాడు. అడిగింది ఎవరిని? స్వామి హనుమని అడిగారు రామచంద్రప్పుడు. సమాధానం ఎందుకు చెప్తున్నాడు? ప్రభువు చెప్పాలి సమాధానం, వృత్తుడు సమాధానం చెప్పకూడదు. ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ప్రభువుకి ప్రభువే ఇవ్వాలి, కానీ ప్రభువుకి సలహా ఇచ్చే స్థానంలో వృత్తుడు మాట్లాడకూడదు. ఆ గౌరవాన్ని హనుమంతుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమీ మాట్లాడకపోకుండా నిలబడి ఉన్నందువల్ల సుగ్రీవుడి కేసు చూశాట స్వామి హనుమ. సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసిన వాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు రాజు. ప్రభువుకి సందేహం కలిగితే తన మిత్రుడైనటువంటి మరొక ప్రభువే సమాధానం చెప్పాలి. ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, రామ, సామాన్య పౌరుడిలాగా నువ్వు ఎందుకని ఇలా బాధపడుతున్నావు? సముద్రం ఎలా దాటాలని నువ్వు అడగడం ఏమిటయ్యా? నువ్వు అలా ఆలోచన అవసరం లేదు, నీకు దుఃఖించక్కర్లేదు. సీతాదేవి క్షేమంగా ఉన్నది అన్న క్షేమ సమాచారం తెలిసింది మనకి, అది ముఖ్యం. మనకి శత్రువు నివాసం ఎక్కడున్నదో అది కూడా మనం విని ఉన్నాం. కాబట్టి భవిష్యత్తును ఎరిగిన వాడు ఎవరైనా సరే ఇలా బాధపడడు. నువ్వు నీతి శాస్త్రంలో దిట్టవు, అందులోనూ ఊహ అపోహ ఈ రెండిట్ల గురించి బాగా తెలిసినవాడు, నిశ్చయాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ నిరుత్సాహాన్ని విడిచిపెట్టవయ్యా రామ. నేను ఎలా దాటగలనంటావేమిటయ్యా? కాబట్టి ఈ సముద్రాన్ని అవలీలగా మన వాళ్ళందరూ కూడా దాటగలరు. ఈ మాట నేను చెప్తున్నాను. ఎందుకు అంటే లంక మీద మన వాళ్ళందరూ దండెత్తగలరు, శత్రువైన రావణాసుని హతమార్చగలరు. కాబట్టి నిరుత్సాహంతో దైన్యానికి లోని శోకంలో మునిగిపోవడం వల్ల ప్రయోజనం అనేటటువంటిది ఏమీ ఉండదయ్యా. అది ఫలితాన్ని కూడా దెబ్బతీస్తుంది స్వామి. కాబట్టి మన వానర యోధులందరూ గొప్ప వీరులు, సర్వసమర్థులు. నీకు ప్రీతి చేయడం కోసమని చెప్పి నిరంతరం వీడు తహతహలాడుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు సముద్రం మీద ఒక సేతువును నిర్మిస్తే ఆ రావణ రాజ్యమైనటువంటి లంకకి ఎలా చేరాలనేటువంటి ఉపాయాన్ని గురించి ఆలోచించు. నాకు తెలిసి లంకకి సేతువు నిర్మించకుండా రావణాసురుడితో యుద్ధం చేయడం అనేటటువంటిది దేవతలకి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరామా. కాబట్టి సేతువును నిర్మిస్తే మన సైన్యం అంతా కూడా అవతల తీరానికి చేరుకుంటుంది. అలా చేరుకోవడం వల్ల మన వానరులందరూ కూడా కామరూపులు కదా, వాళ్ళు అందులోనూ యుద్ధ వీరులు అందరూ కూడా సామాన్యమైన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు తప్పకుండా రాక్షసుల మీద విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఓ ప్రభు, తదలం శోకమాలంభ్య క్రోధమాలంభ్య భూపతే విచేష్ట క్షత్రియ మందా సర్వే చండస్య బిభ్యతి. ఓ ప్రభు, శోకాన్ని నీ హృదయంలో నుండి తొలగించవయ్యా రామ. ఇప్పుడు శోకాన్ని నువ్వు పొందకూడదు, నీ శత్రువైనటువంటి రావణాసురుడి మీద క్రోధాన్ని ప్రకటించాలి. ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి క్రోధావిష్ణుడు కానటువంటి క్షత్రుడి యొక్క కార్యం అనేటటువంటిది నెరవేరదు. క్షత్రియుడు విజయం సాధించాలంటే వాడు కోపాన్ని పొంది తీరాలి. కాబట్టి రామ, కిముత్వా బహుదా చాపి సర్వదా విజయీ భవాన్ నిమిత్తాని జపస్యామి మనోమే సంప్రహృష్యతి. స్వామి, ఎన్నో మాటలు నేను నీకు చెప్పక్కర్లేదు, అన్ని విధాలుగా నీకు విజయం అనేటటువంటిది తథ్యం, ఇది మాత్రం నేను చెప్పగలను నీకంటున్నా సుగ్రీవుడు. కాబట్టి ఇప్పుడు అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఈ శుభశకునాలు కనిపిస్తున్నప్పుడు నా మనస్సు ఎంతో ఆనందాన్ని పొంగి ఉన్నది. కాబట్టి ఇప్పుడే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే రామచంద్ర ప్రభు ఇన్ని మాటలు మాట్లాడినటువంటి సుగ్రీవుడితో మాట్లాడాలి. తిరిగి సుగ్రీవుడితో మాట్లాడలేదు, హనుమంతుల వారితో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడారంటే అలాగా ప్రభువుతో మాట్లాడాలి కదా. అంటే మృత్యుడు ప్రభువుతో మాట్లాడకూడదు, సలహా ఇవ్వకూడదు ప్రభువుకి. కానీ ప్రభువు తన దూత ద్వారా తెలుసుకోవలసిన విషయాలను అడిగి తెలుసుకోవచ్చు.
అందువల్ల రాముడు హనుమంతుడిని అడుగుతున్నాడు, ఎందుకు వెళ్ళి వచ్చినవాడు హనుమంతుడు కాబట్టి. ఆయన అంటున్నాడు, నాయన హనుమంత, తపసా సేతుబంధేన సాగరో శోషణేనవ సర్వదాసు సమర్థోస్తి సాగరస్యావలంగని. సాగరాన్ని దాటడానికై నా తపప్రభావం చేత దాని మీద సేతువును నిర్మించగలను, లేదా నా బాణ పరంపర చేత ఈ సముద్రాన్ని అంతటినీ కూడా ఇంకింప చెయ్యగలను. ఈ రెండిట్లో ఏదైనా చేయగలను. ఎలాగా, దేన్ని ఉపయోగించి? నా అమ్మ మాట్లాడుకోకండి తల్లి, వాళ్ళు మాట్లాడద్దని చెప్పండి. అమ్మ మీరు మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి, ఇక్కడ ఎందుకు మాకు ఇబ్బంది? ఇంకా వచ్చినప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని. కాబట్టి నా తపశ్శక్తి చేత కావాలంటే సముద్రాన్ని ఇంకింప చేయగలను, కావాలంటే సముద్రాన్ని సేతువుని నిర్మించగలను. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాముడు ఇంత చెయ్యగలనని చెప్తున్నా నా తపశ్శక్తిని ఉపయోగిస్తానంటున్నాడు, కానీ నా దైవీ శక్తిని చూపిస్తానని అనలేదు అక్కడ. ఆయన సంపాదించుకున్న సౌపార్జన చేసుకున్న తపస్సునే ఉపయోగిస్తాను. కాబట్టి సముద్ర జలాలంతటినీ కూడా నేను సేతువుని చేయగలను. ఓ హనుమ, సులభంగా ప్రవేశింపలేనటువంటి ఈ లంకానగరం నందు జల స్థల వన దుర్గాలనేటటువంటివి ఎన్ని ఉన్నాయో చెప్పు నాకు. అసలు ఈ లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థ ఎలా ఉందో చెప్పు. దీన్ని ఎలా మనం జయించాలి అంటే ఎలా వీలవుతుందో చెప్పు. రావణుడు ఎవరెవరిని కాపలాగా ఉంచాడు, అక్కడ రక్షణ వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉన్నది, ఇవన్నీ చూసి వచ్చిన వాడివి నువ్వు కాబట్టి నాకు దాని యొక్క లంక యొక్క విశేషాలన్నీ చెప్పవయ్యా, వినాలనుకుంటున్నాను. ఇప్పుడు హనుమంతుడు గారు చెప్తున్నారు, అయ్యా మదపుటేనుగులతోనూ రథాలతోనూ గుర్రాలతోనూ రాక్షస సైన్యంతోనూ ఈ లంకాపట్నం నిండి ఉంటుంది. ఇది శత్రువులకు దుర్భేద్యమైనటువంటి నగరం. మరొక మాట ఏమిటి అంటే, దృఢభద్ర కవాటాని మహాపరిగవంతిచ ద్వారాణి విపులాన్యస్యాహ చత్వారి సుమాంతిచ. నగరానికి, ఈ యొక్క లంకాపట్టణానికి 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. విశాలమైనటువంటి నల్లనైనటువంటి తలుపుల చేత ఇది బంధించబడి ఉంటుంది. ఈ యొక్క ద్వారాల దగ్గర కొన్ని లక్షల మంది సైన్యం కాపు కాస్తూ ఉంటారు. దీనికి ప్రాకార గోడని దాటడం ఎవరికీ శక్యం కాదు. ఈ ప్రాకారం అంతా బంగారము చేత దాపడం చేయబడి ఉంటుంది. అయ్యా రామ, అయితే ఈ ద్వారాల దగ్గర పైన గొప్ప గొప్ప యంత్రాలు సిద్ధంగా చేయబడి ఉన్నాయి. ఏమిటి యంత్రాలు అంటే, ఈ యంత్రాలు శత్రువుల మీద గొప్ప గొప్ప బాణాలని శిలల్ని వర్షింపజేస్తాయి. ఎవరైనా కనుక యుద్ధానికి వస్తే ఆ నగరం మీదకి ద్వారం మీద ఉన్న ఈ యంత్రాలన్నీ కూడా వర్షింపజేస్తాయి బాణాలని శిలల్ని. అలాంటి యంత్ర పరిమాణాలతో కూడుకున్నటువంటి కట్టుదిట్టమైన వ్యవస్థ ఈ రావణాసురుడు. అంతేకాదు మహారాజా రామచంద్ర, మరొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ 100ల కొలది శతఘ్నులు ఉన్నాయి. ఈ శతఘ్నులు లోహము ఇనుము చేత నిర్మించబడి చాలా శక్తివంతమైనటువంటి శత్రు భయంకరమైనటువంటి ఈ ఆయుధాలు. అంటే శతఘ్నులు అంటే పిరంగులు లాంటివి, అవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఆ ప్రాకారపు గోడ మీద. అంతేకాదు చుట్టూ కూడా, నగరం చుట్టూ కలిగినటువంటి ప్రాకారం చుట్టూరా కూడా ముందర శత్రువులు ఆ ప్రాకారాన్ని ఎక్కడానికి వీలు లేకుండా అగత్తలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే నీటి కొలనులు. అంటే ఈ నీటి కొలను దాటితే కానీ ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళలేరు. అయితే ఈ నీటి కొలను నిండా కూడా మొసళ్ళ చేత నిండిపోయి ఉన్నది. అప్పుడు అందులో దిగా ఉన్నా అందులో మొసళ్ళు మళ్ళీ తినేస్తాయి. అలాంటి విధానంలో ఉన్నది. అయ్యా, ఇక్కడ అగట్టల పైన ప్రాకార ద్వారాల సమీపంలో రాకపోకలకు అనువుగా చెక్కలతో నిర్మించబడినటువంటి పెద్ద పెద్ద వంతెనలు ఉన్నాయి. మరి ఈ అగట్టలు దాటి ద్వారం దగ్గరికి వెళ్ళడానికి ఓ వంతెన ఉండాలిగా. అది చాలా విశాలంగా చెక్కతో నిర్మించబడినటువంటి వంతెనలు ఉంటాయి. అవి శత్రువులు వచ్చినప్పుడు యంత్ర సహాయంతో వాటంతట అవే పైకి లేచిపోతాయి, దారి మార్గాన్ని ఇవ్వవు.
రాజు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే అవి మళ్ళీ ఆ యొక్క అగత్తల మీదకి దిగుతాయి యంత్ర సహాయం. అంతటి విధానాన్ని రావణాసురుడు ఏర్పాటు చేసి ఉంచాడు లంకాపట్టణంలో. కాబట్టి ఇంతటి నగరాన్ని మామూలు సాధారణమైన వాడు చేరుకోలేడు. అందున అయ్యా శత్రుసేనలు అనేటటువంటి వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ వంతెనలు యంత్ర సహాయంతో శత్రువులకు నిరోధించడానికి కోసమే వాటంతట అవే ఎత్తివేయబడతాయి. ఒకవేళ శత్రువులు వాటిపైకి కనుక చేరితే వెంటనే ఆ యొక్క వంతెనలు ఆ శత్రువులందరినీ ఆ యొక్క అగత్తల్లో ముంచి వేస్తాయి అని చెప్పాడు. లంకా నగరంపై దాడి చేయడం అనేటటువంటిది అసాధ్యము. అది నదుల చేత, పర్వతాల చేత, వనముల చేత, కృత్రిమమైనటువంటి అగత్తల చేత, ప్రాకారముల చేత విలసిల్లుతూ సురక్షితంగా దేవతలకి కూడా దుర్భేద్యంగా ఉన్నటువంటి నగరం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నౌకలపై సైతం దాన్ని చేరడం అనేటటువంటిది అసాధ్యము. ఓన్లీ ఏదో నౌక వేసుకుని మనం 100 యోజనాలు సముద్రాన్ని దాటి వెళ్ళిపోదామా అంటే కుదరనటువంటి మాట. అంతేకాదయ్యా ఈ బాహ్య ప్రపంచానికి ఇది ఎక్కడా కూడా కనిపించినటువంటి విధంగా ఉంటుంది ఈ లంకాపట్టణం. అసలు బాహ్య ప్రపంచంతో ఈ లోకానికి సంబంధమే ఉండదు. అంటే ఇది ఒక మరో లోకమా అన్నట్లుగా ఉంటుంది ఈ లంకాపట్నం సముద్రం మధ్యలో. ఎటు చూసినా నీరే రామా. కాబట్టి త్రికూటాచల పర్వతం మీద కట్టుదిట్టంగా నిర్మించబడి ఉన్నటువంటి నగరం ఇది. అయ్యా 10,000 మంది రాక్షస యోధులు ఈ యొక్క లంకాపట్టణం యొక్క తూర్పు ద్వారం దగ్గర కాపు కాస్తూ ఉంటారు. అలాగే 10 లక్షల మంది రాక్షస యోధులు పశ్చిమ ద్వారం దగ్గర కాపు కాస్తూ ఉంటారు. అలాగే 1,00,000 మంది రాక్షస యోధులు దక్షిణ ద్వారం దగ్గర కాపు కాస్తూ ఉంటారు. ఉత్తర ద్వారం దగ్గర కోట్ల మంది రాక్షసులు కాపు కాస్తూ ఉన్నారయ్యా. ఎందుకు ఉత్తర ద్వారం దగ్గర ఎక్కువ మందిని పెట్టాడు అంటే రాముడు ఏదైనా వచ్చాడు అంటే ముందు సముద్రాన్ని దాటి ఉత్తర ద్వారం దగ్గరికే రావాలి. అందువల్ల కోట్ల కొలది రాక్షసులందరినీ అక్కడ పరివారాన్ని పెట్టాడు ముందు కాపలాగా రామ. కాబట్టి లంకలో మధ్య భాగంలో 100,000 కొలదిగా రాక్షస యోధులు కాపు కాస్తూ ఉంటారు. అజేయులైనటువంటి ఇక యోధుల సంఖ్య 1,000,000కి మించి ఉంటుంది. నిజానికి చెప్పాలి అంటే నేను అతడి పరిఖల మీద వంతెనలన్నింటినీ కూడా భగ్నం చేశాను, అగత్తలన్నింటినీ కూడా రాళ్లతో నింపేశాను. వాళ్ళ సైన్యంలో 4% సైన్యాన్ని అంతటినీ కూడా మట్టు పెట్టేశాను. కాబట్టి రామ ఏదైనా ఒక ఉపాయం చేత మనము కనుక సముద్రాన్ని కనుక దాటితే మన వానరుల చేతిలో ఈ లంకా నగరం నేలపాలైనట్లే అని ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు వానరులు దాకా అక్కర్లేదు రామ. ఇంత గొప్ప లంకాపట్టణం హనుమద్ రామాయణంలో అంటారు హనుమ నిస్వనేనైవ సీతాయాః రాజన్ కోపానలేనతే. ఈ లంకానగరం ఎప్పుడో సీతమ్మ తల్లి యొక్క నిట్టూర్పులకి నీ యొక్క కోపానికి గురై ఎప్పుడో దగ్ధమైపోయిందయ్యా. నేను దగ్ధం చేయడం కాదు ఈ లంకాపట్టణాన్ని, సీతమ్మ నిట్టూర్పులకే దగ్ధమైపోయింది, నీ కోపానికే దగ్ధమైపోయింది. కాబట్టి వానరులు అనేటటువంటి వాళ్ళు నిమిత్త మాత్రం. నిజానికి చెప్పాలి అంటే నువ్వు తలుచుకుంటే ఎంతసేపు ఈ లంకన చేయించడం. ఈ మాట చెప్పాడు స్వామి అన్న. చెప్తే వెంటనే అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణం అవిరోచయే. వెంటనే రామచంద్ర ప్రభు వారు అన్నారట, సుగ్రీవ విన్నావుగా హనుమ ఏం చెప్పాడో, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఎందుకు అంటే ఈ ముహూర్తం చాలా బాగుందన్నారు రామచంద్ర ప్రభు. చూడండి ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని ఎలాగా అవపోసన పట్టినవాడు. ఆయన తెలియని శాస్త్రం లేదు రామచంద్ర ప్రభు వారికి. ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. ఇది అభిజిత్ లగ్నం. ముహూర్తాలు విడదీస్తే భాగాలు చేస్తే 8వ భాగం అంటే అభిజిత్ 8వ ముహూర్తం ఇది. ఈ 8వ ముహూర్తంలో చేసినటువంటి ఏ పనైనా సరే విజయం సాధిస్తుంది. కాబట్టి సూర్యుడు నడినెత్తి మీద అభిజిత్ లగ్నంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే బయలుదేరితే మనకి విజయం లభిస్తుంది అన్నారు రామచంద్రుడు. అంతేకాదు సీతం హృత్వాదుమే జాతు క్వాసౌ యస్యది యాస్యత. సీతని అపహరించుకుపోయినటువంటి రావణాసురుణ్ణి మనం తప్పకుండా పట్టుకుని తీరగలం, వాడిని సంహారం చేయగలం ఈ ముహూర్తంలో కనుక వెళ్తే.
అందున ఉత్తర ఫల్గుని హృద్య స్వస్తు హస్తేన యోక్షతే అభిప్రాయాసు సుగ్రీవ సర్వారీక సమావృత. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం, రేపు హస్త నక్షత్రం. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరడం అనేటువంటిది నా నక్షత్రానికి చాలా మంచిదన్నారు. రామచంద్ర ప్రభు వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 6వ స్థానంలో వచ్చింది ఉత్తర. సాధన తార. ఈ సాధన తారలో నేను బయలుదేరితే ఏదైనా సాధించగలన్నారు. అయితే రేపు హస్త అన్నారు రామచంద్ర ప్రభు. రేపు హస్త కూడా విజయ సూచకమే అన్నారండి. ఎందుకంటే హస్త 5 అవుతుందిగా, పనికిరాదు రామచంద్ర ప్రభు. అయినా విజయవంతం ఎందుకు అవుతుంది అన్నారంటే రామచంద్ర ప్రభు అంటే యుద్ధానికి చాలా ప్రశస్తమైనటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. అయితే మరి ఉత్తర నక్షత్రం యుద్ధానికి మధ్యమమైనటువంటి నక్షత్రం. మరి హస్త నక్షత్రంలోనే వెళ్ళొచ్చుగా, ఉత్తర నక్షత్రంలో ఎందుకు వెళ్తున్నారంటే తారాబలం హస్త కన్నా ఉత్తరకే చాలా బాగా కుదిరింది రామచంద్ర ప్రభు. నైనందార కన్నా సాధందార చాలా గొప్పది. అందువల్ల సాధందార నాకు ఉత్తర ఫల్గుని అయ్యింది కాబట్టి నేను బయలుదేరుతున్నాను. ఏమండి, కాస్త జ్యోతిష శాస్త్రం ఉన్నవాళ్ళు అడగచ్చు నన్ను ప్రశ్న, అవగాహన ఉన్నవాళ్ళు. మరి ఉత్తరా నక్షత్రం సీతమ్మ తల్లికి జన్మదారు అవుతుంది కదా, జన్మదారు ఎలా ఉపయోగపడుతుంది యుద్ధానికి? ఆవిడ ఎలా సురక్షితంగా బయటపడుతుంది అంటే యుద్ధంలో శత్రువుని ఓడించి బందీకృతురాలి ఉన్నటువంటి బందీని విడిపించడానికి జన్మదారు చాలా గొప్పదని జ్యోతిర్నిబంధము అనేటువంటి గ్రంథంలో చెప్పారు. ఈవిడ బందీకృతురాలై ఉన్నది కదా, ఈ బందీకృతురాలై ఉన్నటువంటి ఆవిడని విడిపించడానికి జన్మదారు చాలా గొప్పది. ఉత్తర సీతమ్మ తల్లికి జన్మదారు అవుతుంది కాబట్టి ఆవిడది కూడా ఉత్తర నక్షత్రమే. అందువల్ల ఈ ముహూర్తం చాలా బాగుందయ్యా సుగ్రీవ అన్నారు రామచంద్ర ప్రభు. చూడండి, ఈ విధంగా రామచంద్ర ప్రభు వారు ఈ ఉత్తర నక్షత్రంలో ఈరోజే ఇప్పుడే అందరం బయలుదేరాలన్నారు. ఇది విజయ సూచకం అన్నారు. ఉపరిష్టాది నయనం స్ఫురమాణమిదం మమ విజయం సమర్ప్రాప్తం శంసదీవా మనోరథం. అయితే లక్షలాది మంది వానరులతో నీలుడిని పిలిచి లక్షలాది మంది వానరులను పిలిచారు, నీలుడిని పిలిచారు. చూస్తాను నానివ్వకంటే ఎలాగ అందరం చెప్తున్నావు మధ్యలో. నీలుడిని పిలిచారు. నాయన నీల కొంతమంది వానరులను ముందర పెట్టుకుని ముందు మార్గాన్ని చూపించి అందరికీ వెళ్ళి. ఎందుకంటే వానరులు ఇంతమంది వానరులను తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రాంతం అంతా జల వనరులతోనూ ఫల పుష్పాలతోనూ నిండి ఉండాలి. ఇంతమందికి ఆహారం దొరికేటటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రదేశాలన్నీ చూపిస్తూ ముందరున్నాడు. సులభమైనటువంటి మార్గం అందరికీ కూడా. కాబట్టి నలుడిని నియమించారు అలాగా రామచంద్ర ప్రభు. అయితే చూడండి, మనం వెళ్ళేటటువంటి మార్గంలో ఫలమూలాలు జలాలు అన్నీ కూడా రాక్షసులు కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి శత్రువుల్ని గుర్తించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళ బెడద లేకుండా ముందుగా మీరు జాగ్రత్త పడండి వెళ్ళి అని చెప్పారు రామచంద్ర ప్రభు. చెప్పి తరువాత మనం చెయ్యబోయేటటువంటి యుద్ధం చాలా భయంకరమైనటువంటిది. ఈ భయంకరమైనటువంటి యుద్ధంలో పాల్గొనవలసిన వాళ్ళందరూ చాలా దృఢకాయులై ఉండాలి. యుద్ధమునందు ఉత్సాహం కలిగిన వాళ్ళై ఉండాలి, యువకులై ఉండాలి. రోగగ్రస్తులు కానీ వృద్ధులు కానీ బాలురు కానీ మనతో రావడానికి వీలు లేదన్నారు రామచంద్ర ప్రభు. వాళ్ళందరి యొక్క పోషణ బాధ్యత కిష్కింధలోనే ఉంటారు. వాళ్ళందరూ నువ్వే ఏర్పాటు చేయాలని సుగ్రీవుడికి ఆదేశం ఇచ్చారు రామచంద్ర ప్రభు. అంటే యుద్ధంలో యువకులు మంచి దృఢకాయులు యుద్ధ ఉత్సాహం కలిగిన వాళ్ళు మాత్రమే రావాలని ఆదేశం జరిగింది. చూడండి, సేనానాయకుడైనటువంటి వృషభుడు రామచంద్ర ప్రభు వారికి సైన్యానికి మధ్యలో కుడివైపు భాగం వైపు కొన్ని లక్షల మంది వానరాలతో పురోగమించి నడుస్తున్నాడు.
ఇక ఎడమ వైపు గంధమాధరుడు అనేటటువంటి వానరుడు సైన్యాన్ని నిలబెట్టి ముందరికి నడుస్తున్నట్టు. ఇక వెనక వైపు అంగదుడు, జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి వీళ్ళ ముగ్గురు కూడా సైన్యాన్ని కాపు కాస్తూ వాళ్ళు వెనకాల వస్తున్నారు. ముందర నలుడు వెళ్ళాడు. ఇక మధ్యలో స్వామి హనుమ యొక్క భుజాల మీద రామచంద్ర ప్రభు వారు అధిరోహించారు. హనుమ యొక్క భుజాల మీద రామచంద్ర ప్రభు కూర్చున్నారు. హనుమ వెనకాల అంగదుడి యొక్క భుజాల మీద లక్ష్మణస్వామి కూర్చున్నారు. ఇక సుగ్రీవుడితో అన్నారు రామచంద్ర ప్రభు, అయ్యా నువ్వు రాజువి, చక్కగా నువ్వు రాజలాంఛనాలతో పల్లకీ మీద ఎక్కి రమ్మన్నారు. సుగ్రీవుడు పల్లకీ అధిరోహించాడు. వానరులు పల్లకీ మోస్తున్నారు. హనుమ భుజాల మీద రామచంద్ర ప్రభు కూర్చున్నారు. అటు లక్ష్మణస్వామి ఏమో అంగదుడి భుజాల మీద కూర్చున్నాడు. ఇటువైపేమో వృషభుడు, ఇటువైపు ఎడమవైపేమో గంధమాధనుడు సైన్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ముందర నల్లుడు వెళ్ళాడు. వెనకాల జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యాన్ని కాపు కాస్తూ ప్రారంభమయ్యారండి. ఎక్కడికి? దక్షిణ దిక్కుకి. అయితే చూడండి, వేగంగా వానరులందరూ ఎగురుతున్నారుట, దుముకుతున్నారుట, ముందరకు వెళ్ళిపోతున్నారుట. రామచంద్ర ప్రభు వారు సాధారణంగా సుగ్రీవుణ్ణి, లక్ష్మణుణ్ణి వీళ్ళందరినీ కూడా వెంటబెట్టుకుని ఆ ప్రభువు దక్షిణ దిక్కుకు బయలుదేరారు. శ్రీరామచంద్ర ప్రభువుకి జై అంటున్నారు వాళ్ళందరూ కూడా. అంటూ వాళ్ళు వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణం అయ్యారండి. వానర ప్రముఖులందరూ కూడా తమకి జయమనేటువంటిది తథ్యమని ఆనంద చిగుతులవుతున్నారట, సంతోషాన్ని చూపిస్తున్నారట, సింహనాదాలు చేస్తున్నారట, దక్షిణ దిశగా పరుగులు తీస్తున్నారట ఈ వానరులందరూ. చూడండి, మధ్యలో మార్గం మధ్యలో చెట్లకు ఉన్నటువంటి తేనెలన్నింటినీ కూడా తాగుతున్నారట, అలాగే పళ్ళన్నీ కూడా తింటున్నారట. రామచంద్ర ప్రభు వారికి చుట్టుపక్కలకి చేరి ఇక రావణాసురుణ్ణి, రాక్షసులందరినీ మన చేతుల్లో చావు మూడినట్లే మన వాడికి అన్నట్లుగా భీకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. రామా మీలాగా అక్కర్లేదు, మేమే చంపేస్తాం రావణాసురుని అంటున్నారు. ఒక్కొక్కరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. రామచంద్ర ప్రభు చిరునవ్వులు అవుతున్నారు. 10 కోట్ల మంది వానరులు తమ చుట్టూ చేరి ఉండగా శతబలి అనేటటువంటి వానరుడు ప్రముఖుడై సమస్త వానర సేనని రక్షిస్తున్నట్టు. అంతేకాదు కేసరి, కనసుడు అనేటటువంటి వానర యోధులు 100 కోట్ల మంది అనుచరులతో కుడి పక్కన చేరి రక్షణా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారట. గజుడు, అర్కుడు అనేటటువంటి వారు వానర పరివారాలతో కూడి ఎడమ వైపు నిలబడి వాళ్ళు రక్షిస్తున్నారట. ఇలాగ బంధూక సైన్యాన్ని అందరినీ వెంటబెట్టుకుని జాంబవంతుడు వెనకాల వైపు నుంచి వస్తున్నాడు రామచంద్ర ప్రభువుకి. అన్ని వైపులా కూడా రక్షణగా నిలబడ్డారు సేనానాయకులందరూ. వానర ప్రముఖులు ఈ విధంగా సాగిపోతూ మహావృక్షాలతో లతలతో అల్లవారుతున్నటువంటి గిరిశ్రేష్టమైనటువంటి సహ్యాద్రి పర్వతం మీదకి చేరుకున్నారు. ఈ సహ్యాద్రి పర్వతాన్ని చేరుకున్నారు. రామస్య శాసనం జ్ఞాత్వా భీమకోపస్య భీతవత్ వర్జయన్ నగరాభ్యాస తదా జనపదాపని. రామచంద్ర ప్రభు వారు ఒక శాసనం చేశారు. ఏమిటా శాసనం అంటే, మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్న వానరులు ఎవరూ కూడా గ్రామాలలోకి కానీ జనాలు నివసించేటటువంటి పట్టణాలలోకి కానీ అడుగు పెట్టడానికి వీలు లేదు, అందరూ అరణ్యాల గుండా మాత్రమే వెళ్ళాలి అని సూచన చేశారు. అందువల్ల సేనానాయకులు అందరూ కూడా ఈ వానర సైన్యాన్ని ఎటు గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళనివ్వకుండా కాపు కాస్తూ అరణ్యాల మీద నుంచి, పర్వతాల మీద నుంచిగా తీసుకుపోతున్నారు. ఇలా తీసుకుపోతూ ఉంటే చూడండి, వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సింహనాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి జలాశయాల్లో నీళ్లు త్రాగుతూ ఆ తేనె పట్లు తింటూ ముందరకు నడుస్తున్నారు. సింహగర్జనలన్నీ చేస్తున్నారు వాళ్ళు. అయితే కపిభ్యా ముహ్యమానవుతూ శుశుభాదే నరోత్తమౌ మహాభ్యామివ సంతృష్టౌ గ్రహాభ్యాం చంద్రభాస్కరౌ. హనుమంతుడి చేత, అంగదుడి చేత వహించబడి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి ఎలా కనిపిస్తున్నారయ్యా అంటే, ఆకాశంలో కూడి ఉన్నటువంటి గురు శుక్రులతో కూడినటువంటి రవి చంద్రుల కింద కనిపిస్తున్నారు. అంటే ఏమిటి అంటే, ఒకే రాశిలోకి గురు, శుక్ర, రవి, చంద్ర ఈ 4 గ్రహాలు కనుక కూడితే అక్కడ గొప్పదైనటువంటి బహుజన వినాశన హేతువు అని చెప్పారు. అంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు ఎవరు కోల్పోతున్నారు? రాముడి యొక్క శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ హరించుకుపోతున్నాయి. వీళ్ళు ఇలా కలవడం వల్ల
అన్నట్లుగా చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత చక్కగా చూపించాడో చూడండి రామాయణంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి. అయితే శకున శాస్త్రాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు లక్ష్మణస్వామి. శకున శాస్త్రం బాగా తెలిసిన వాటండి లక్ష్మణస్వామి. అందువల్ల శకున శాస్త్రం బాగా తెలిసినటువంటి లక్ష్మణస్వామి అంటున్నాక, అన్నయ్య చూడవయ్యా, ఆకాశాన్ని చూడు, భూమిని చూడు. ఈ భూమి మీద ఆకాశంలో పరంపరగా వస్తున్నటువంటి ఈ శుభశకునాలన్నీ కూడా నా మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు లక్ష్మణస్వామి. ఏమిటి శుభశకునాలు అంటే, వాయువులు అనేటువంటివి సేనకి హాయిగా కూర్చే విధంగా వచ్చి వీస్తున్నాయి అన్నాడు. గట్టిగా వీయట్లేదుట, అలాని వాయువు లేకుండా లేదుట, చల్లని గాలులు వస్తున్నాయిట. ఇది చాలా శుభశకునం. వెళ్ళేటప్పుడు కనుక అలాంటి గాలులు కనుక వస్తే. అంతేకాదు అన్నయ్య, పక్షుల యొక్క కలకలారావాలు చాలా శ్రావ్యంగా ఉన్నాయి అన్నయ్య. ఇది కూడా మంచి శకునం అండి. ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు మంచి పక్షులు కర్ణకఠోరంగా కాకుండా మృదువుగా కనుక కూస్తే అది మంచిదన్న. అంతేకాదు ఈ దిక్కులన్నీ కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇది కూడా చాలా శుభహేతు. అన్నయ్య, సూర్యకాంతులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అన్నయ్య. కాబట్టి అది కూడా చెప్పాడు. అంటే తీక్షణమైన కిరణాలు ఏం లేవు, సూర్యుడు కూడా చల్లటి కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు అన్నంతగా ఉన్నది వాతావరణం. అంతేకాదు ఉజ్వలమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నాడు సూర్యుడు, మబ్బులు పట్టి లేడు. ఇది కూడా చాలా మంచిది. అంతేకాదు నక్షత్ర మండలం చూడమే నిర్మలంగా ప్రకాశిస్తున్నది. సప్తర్షులు, సిద్ధులు మొదలైన వారందరూ కూడా ధ్రువ నక్షత్రానికి ప్రదక్షిణగా తిరుగుతున్నారు చూడమయ్యా. అంటే రాత్రి మగళ్ళు ప్రయాణం చేశారండి ఆ యొక్క దక్షిణం వైపు. రాత్రి సమయాల్లో కూడా శుభ సూచనలను చూపిస్తున్నాడు లక్ష్మణుడు రామచంద్ర ప్రభు. అంతేకాదు అన్నయ్య చూడు, రాక్షసులకి వినాశ మౌలికమైనటువంటి మూలా నక్షత్రం చాలా గొప్పది. రాక్షసులకి బాగా లాభించేటటువంటి నక్షత్రం అది. ఈ మూలా నక్షత్రం ఆకాశంలో ధూమకేతువు అనేటటువంటి తోక చుక్క చేత స్పృశించబడుతూ ఉన్నది. ఇది రాక్షసుల యొక్క వినాశనానికి సంకేతము అని చూపించాడు. కాబట్టి పీడించబడుతోందనే ఈ నక్షత్రం రాక్షసులకి అశుభహేతువు, అంతయు రాక్షసుల వినాశనానికి ఇది దారితీస్తుంది. ఆయువు మూడినటువంటి వారి యొక్క నక్షత్రం గ్రహవాదకులు అయి ఉన్నది. కాబట్టి ఈ శకునాలన్నీ చెప్తున్నాడు. అయితే కపి సైన్యాలన్నీ కూడా వ్యూహ రచన చేత ఉత్సాహభరితములై ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి సేనానాయకులు, మంత్రివర్గము చక్కటి వ్యూహంతో వాళ్ళని ముందుకు నడుపుతున్నారు. కాబట్టి ఓ రామ, ఈ శకునాలన్నింటినీ మనం చూస్తూ ఉంటే నువ్వు సంతుష్టుడై ఉన్నావు. నువ్వు కాబట్టి ఇంతే సంతుష్టంగా ఆనందంగా నువ్వు ఉండు. నువ్వు ఖచ్చితంగా సీతమ్మ తల్లిని పొందుతావు వచ్చిన కాలంలోనే అని అన్నగారికి ధైర్యాన్ని చెప్తున్నాడు పక్కన లక్ష్మణస్వామి. అయితే నదులను దాటిపోతున్నారట, ప్రవాహాలన్నీ దాటిపోతున్నారట, సరస్సులు దాటుతున్నారట, పర్వతాలను దాటుతున్నారట, సమతలములు కలిగినటువంటి భూప్రదేశాలన్నింటినీ దాటిపోతున్నారట. అలా ముందరికి వెళ్తున్నారు. కొందరు వానరులు పరుగులు తీస్తున్నారు, కిచకిచా శబ్దాలు చేస్తున్నారట ఈ వానరులందరూ కూడా. అయితే బాలాన్ని గిరగిరా తిప్పి నేలకేసి కొడుతున్నారట. కొట్టుతూ పాదాలతో భూమిని తన్నుతున్నారా అన్నట్లుగా నడుస్తున్నారట కొంతమంది. అంతేకాదు కొండల్ని పిండి చేసేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది శిఖరాలను పడగొడుతున్నారట, కొంతమంది చెట్లని చిన్నాభిన్నం చేస్తున్నారట. అంత ఉత్సాహాన్ని, అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ వానర సైన్యం. భయంకరమైన కోట్ల కొలది వానరాల చేత భూమండలం అంతా కూడా ఆవరించబడిపోయిందా అన్నట్లుగా కొన్ని యోజనాల మేర విస్తరించబోయి ఉన్నది ఈ సైన్యం అంతా కూడా. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటున్నాడు వాల్మీకి మహర్షి. అయితే సుగ్రీవుడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఈ వానరసేన రాత్రింబవళ్ళు పరమ సంతోషంతో ముందరకు వెళ్ళిపోతున్నది. పగలుగు రాత్రి గడిచిపోతున్నాయి. అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ఆగలేదు ఎక్కడా కూడా. ఇది గొప్ప విషయం. కాబట్టి అస్మాత్ ఏది దివారాత్రం, పొద్దున్న సాయంత్రం తేడా లేకుండా నడుస్తున్నారు ముందరికి. దివారాత్రం మహతి హరివాహిని, ఆ ప్రవాహం కింద ముందరికి పోతున్నారు తప్ప ఎక్కడ ఆగడం లేదు ఈ వానరులు. అయితే పాదావ సంభావం నానామృగ సమాయుతం, సహ్యాద్రి పర్వతాన్ని దాటి వెళ్ళిన తర్వాత మలయ పర్వతానికి చేరుకున్నారు. శబరిమల, అగస్త్యమల కేరళలో ఉన్నటువంటి పర్వతాలు.
అక్కడికి చేరుకున్నారండి. ఈ మలయ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నింటినీ పడగొడుతున్నారట, విరగొడుతున్నారట, వాటికి పూజినటువంటి పళ్ళన్నీ తింటున్నారట, తేనె పట్లు తాగుతున్నారట, గుంపులు గుంపులుగా చేరి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారట. ఇలాగ వానరులు అతడి జలాశయాల్లో స్నానం కూడా చేస్తున్నారట, మంచినీరు త్రాగుతున్నారట, సంతోషంతో విహరిస్తున్నారట, మత్తిల్లిపోయి ఉన్నారట తేనెలు తాగి చాలా మంది వానరులు. అలాగే చెట్ల యొక్క మధుఫలాల్ని కందమూలాల్ని సేవిస్తున్నారటండి. అదే అలాగే ముందరికి వెళ్ళిపోతూ ఉండగా ఆనందిస్తూ వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. మహేంద్ర మద సంప్రాప్య రామో రాజీవలోచన. అంత దూరంలో మహేంద్రగిరి పర్వతం కనిపించింది. అన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఈ రామచంద్ర ప్రభువుకి సైన్యానికి మహేంద్రగిరి పర్వతం దగ్గరికి చేరుకున్నారు. దట్టమైన చెట్లతో విలసిల్లుతున్నటువంటి ఈ గిరి శిఖరాన్ని పైకి ఎక్కారండి రామచంద్ర ప్రభు వారు. అయితే అక్కడ పైకి గిరి శిఖరం పైకి ఎక్కగానే అక్కడి నుంచి తాబేళ్లతోనూ మత్స్యములతోనూ త్రిమింగళాలతోనూ నిండి సర్పముల చేత పరివేష్టించబడి ఉన్న సముద్రాన్ని తిలకించారు. ఆ మహేంద్రగిరి పైనుంచి కనిపించింది సముద్రం. అయితే అవరూహ్య జగామాసు వేలావనం అనుత్తము. వేలావనము అనేటటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటికీ ఉన్నది మనకి తమిళనాడు దగ్గర బోర్డర్ దగ్గర, కేరళకి తమిళనాడుకి బోర్డర్ దగ్గర ఉంటుంది సముద్రం ఒడ్డున. వేలారణ్యము అని పేరు ఉంటుంది, అదే వేలావనం. ఈ వేలావనం దగ్గరికి చేరుకున్నట్ట. రామో రమయదాం శ్రేష్ఠ ససుగ్రీవ స లక్ష్మణ. సుగ్రీవుడితో లక్ష్మణుడితో సముద్ర తీరం దగ్గరికి చేరుకున్నారు రామచంద్ర ప్రభు. ఆ కొండ దిగి అవతల వైపు. అయితే అదధాతోపఫల ఫలతలం తో యోగౌ సహసోస్థితై. సముద్ర తరంగాలు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్నాయండి. రామచంద్ర ప్రభు వారు సుగ్రీవుడి వైపు తిరిగి అంటున్నారుట, ఏదేవ ప్రాప్త సుగ్రీవ వరుణాలయం ఇహేదాని విచింతాస యానః పూర్వం సంస్థిత. మనం ఇప్పుడు సముద్ర తీరానికి చేరుకుని ఉన్నాం సుగ్రీవ. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న సమస్య ఏమిటి అంటే ఈ సముద్రాన్ని మనం ఎలా దాటాలి, దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఈ సాగరం చాలా గొప్పది, అపారమైనటువంటిది. ఉపాయం చేత మాత్రమే దీన్ని మనం దాటడానికి వీలవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇక్కడనే ఆగి మన వానర సేన అందరినీ కూడా ఈ సముద్రాన్ని దాటడానికి కావలసినటువంటి ఉపాయం గురించి ఆలోచన చేయాలి అన్నారు రామచంద్ర. అయ్యా వానరేంద్ర, కాబట్టి మన సేనలన్నింటినీ కూడా ఇతడనే ఆపివేయండి అన్నారు. ఇతడనే ఆపివేయండి అంటే నేను తక్కువ వానర సేన కొన్ని యోజనాల దూరం విస్తరించి ఉన్నది. కేరళలో ఉన్నటువంటి కన్యాకుమారి దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి రామేశ్వరానికి అవతల వైపు వరకు దాటిపోయి ఉంది. ఒడ్డునంతటినీ కూడా నిలిచి వానరులందరూ కూడా. కాబట్టి వాల్మీకి మహర్షి గొప్పదైనటువంటి వివరణ ఇస్తారు. పింగళ వర్ణంలో తేనె రంగులో ఒక మహాసముద్రం లాగా కనిపిస్తోంది ఈ యొక్క వానరుల యొక్క సైన్యము. అంటే సముద్రం ఎదురుగా ఉంది, ఆ సముద్రానికి ఎదురుకుండా ఇంకో సముద్రం ఉన్నదా అన్నట్టుగా కనిపిస్తోంది ఈ వానరుల యొక్క సైన్యం. అయితే ఇలా ఉంటే వానరులందరూ అక్కడ ఆగారు. 3 భాగాల కింద చేయమన్నారు సైన్యాన్ని. ఈ 3 భాగాలు ఏమిటి అన్నారు. 1 వానరులు, 2 కొండముచ్చులు, 3 బల్లూకాలు. అంటే ఎలుగుబంట్ల కింద, కొండముచ్చుల కింద, వానరుల కింద 3 భాగాల కింద ఇక్కడ తీశారు. సేనాపతులందరినీ పిలిచి అన్నారు, మీరందరూ మీ సేనలో ఉన్న వాళ్ళందరూ మీ యొక్క అటెండెన్స్లో ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే శత్రువులు ఏ వైపు నుంచి అయినా అటాక్ చేయొచ్చు వచ్చి. కాబట్టి వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదని, ఎవరి సైన్యాధిపతులు వాళ్ళ యొక్క సైన్యాన్ని వాళ్ళు రక్షణ చేసుకుంటూ ఉండండి అని ఆజ్ఞలు జారీ చేశారు. చేసిన తర్వాత సముద్రం యొక్క చీకటి పడుతుంది. అప్పుడే కొద్దిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడే సముద్రంలో ఉన్న ఇసుక రేణువులన్నీ కూడా మెరుస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చూడండి, ఇక్కడ మహాసర్పాలు అనేటటువంటివి సముద్రంలో తిరుగుతున్నాయిట, ఆకాశంలో రాహుకేతువులు అనేటటువంటి సర్పాలు తిరుగుతున్నాయిట. అంతేకాదు సాగరం, ఆకాశం ఈ 2 కూడా చూడడానికి చాలా గంభీరమైనటువంటిది.
ఇది ఇంత అని కొలత వేసేటటువంటి స్థితి ఉండదు ఈ రెండింటికి కూడా. కాబట్టి ఈ రెండూ కూడా గంభీరములైనటువంటివి. అంతేకాదు ఎట్టి అంతరము కూడా తేడా కూడా కనిపించట్లేదు ఈ సముద్రానికి ఆకాశానికి మధ్య. కాబట్టి సముద్రం ముత్యాలతో మెరుస్తోందిట, ఆకాశం నక్షత్రాలతో ప్రకాశిస్తోందిట, ఆకాశం అటు ఇటు కదులుతున్నటువంటి మేఘాల చేత వ్యాప్తమై ఉన్నదిట, సముద్రం తరంగముల చేత వ్యాప్తమై ఉన్నదిట. అంటే ఆకాశము కింద సముద్రము ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు అన్నట్లుగా కనిపిస్తున్నది ఈ సన్నివేశం అంతా. వానరులందరూ కూడా ఈ సముద్రాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. అయితే నీలుడి యొక్క పర్యవేక్షణలో యుద్ధతంత్రానికి అనుగుణంగా సురక్షితంగా అన్ని సేనలు కూడా నిలబడ్డాయి. నైంద్రుడు ద్వివిధుడు వీళ్ళిద్దరూ కూడా సేనని రక్షిస్తున్నారట. రాముడు తన పక్కన ఉన్నటువంటి లక్ష్మణ స్వామితో అంటున్నారట, చూడండి లక్ష్మణ, కాలం గడిచే కొద్దీ శోకం క్రమక్రమంగా పోతూ ఉంటుంది ఎవరికైనా సరే, కానీ నాకు మాత్రం ఈ శోకం పెరిగిపోతుంది కాలం దగ్గర పెరిగే కొద్దీ అన్నారు. అంటే ఎవరైనా కాలంలో ఏదైనా ఒక బాధ వచ్చింది అంటే ఆ బాధ కొంతకాలం అయ్యేటప్పటికి తగ్గుతుంది ఎవరికైనా, కానీ రాముడికి ఇంకా పెరుగుతుంది అది చెప్తున్నాడు లక్ష్మణస్వామితో. అయితే ఆయన నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, నేను వెళ్ళి ఆ సముద్రంలో కూర్చుంటాను అన్నారు రామచంద్రప్రభు. ఎందుకుడా సీతాదేవి మీద ఉన్నటువంటి విరహాగ్ని నన్ను కాల్చివేస్తున్నది, కాబట్టి నీటిలో ఉన్నటువంటి నన్ను అగ్ని ఏమీ చేయలేదు కదా, అందువల్ల నేను వెళ్ళి సముద్రంలో కూర్చుంటానయ్యా లక్ష్మణ అంటున్నారు. ఎందుకో తెలుసా, అందున వాయుదేవుడితో మాట్లాడుతున్నాడు రామచంద్ర ప్రభు. ఎలాగా, ఓ వాయుదేవుడా, నువ్వు నాకు చక్కటి గాలి అంతా తీసుకొచ్చి వీస్తున్నావు, అదేదో ముందు నువ్వు సీతకి వీచి తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. ఎందుకుట, ముందు నా సీతకి తగిలినటువంటి ఈ యొక్క వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు నాకు వచ్చి తగిలితే అది నాకు సుఖాన్ని కలగజేస్తుంది, ఇది నాకు సుఖస్పర్శనిస్తుంది. అంతటి కామభావాన్ని పొంది ఉన్నాడా రాముడు? ఇది ఏమైనా చిత్తచాంచల్యమా అని మనకు అనిపించవచ్చు. మానవుడి సహజ గుణాన్ని తాను చూపిస్తున్నాడండి అక్కడ. తన భార్య మీద తాను ఎంత బెంగ పెట్టుకున్నాడో, ఎంత విరహాన్ని పొంది ఉన్నాడో, తన భార్యను చూసుకునేటటువంటి వాడు, తన భార్య ఎందే ఆనందాన్ని పొందేటటువంటి వాడు పురుషుడు, తన భార్య అన్ని రోజులుగా దూరం అయిపోతే ఎంత బాధపడతాడో అంతా బాధపడ్డాడు రామచంద్రుడు. కాబట్టి చూడండి ఇక్కడ అంటున్నాడు, సౌమిత్రి నువ్వు ఇక్కడే ఉండవయ్యా, నేను ఒక్కడనే ఈ సముద్ర జలాల్లోకి వెళ్తాను. అప్పుడు ఇలా చెప్తూ సీతాదేవి క్షేమంగా ఉన్నది అనేటటువంటి వార్త విని ఆమె మీద ప్రేమ చేత జీవిస్తున్నాను తప్ప, ఆవిడ బ్రతికుందనేటటువంటి ఆశతో జీవిస్తున్నాను తప్ప, లేకపోతే నాకు జీవించడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఆయన. కాబట్టి ఆవిడ ఉన్నటువంటి భూమి మీదే నేను ఉన్నాను, ఆవిడని తాకి ఉన్నటువంటి భూమే నన్ను కూడా తాకి ఉన్నది, కాబట్టే నేను ఇంకా జీవించగలిగి ఉంటున్నాను లక్ష్మణ అని చెప్తున్నాడు. కాబట్టి ఇలా చెప్తూ ఉంటే పరితపిస్తూ ఉంటే సంధ్యాకాలం అయిందిటండి, రాముడు వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నాడు అంటాడు. అంటే ఇంత దుఃఖంలో ఉన్నవాడు కూడా ఆ సమయం అయ్యేటప్పటికల్లా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేటప్పటికి వెళ్ళి సంధ్యావందనాది క్రియలు పూర్తి చేశాడు. పూర్తి చేసి మహాత్ముడైనటువంటి హనుమంతుడు లంకానగరంలో చేసినటువంటి ఈ అకృత్యం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ రాక్షసులందరూ కూడా భయచితులయ్యారు. ఇప్పుడు రాముడు వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటున్నాడు, వానరులా విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సముద్రం ఒడ్డున. ఒక్కసారి వాల్మీకి మహర్షి కెమెరాను తీసుకువెళ్ళి లంక వైపు చూపిస్తాడు. ఈ లంకలో ఇప్పుడు పరిస్థితి ఏమైంది, హనుమంతుడు లంకనంతటినీ కాల్చేసి వెళ్ళిపోయాడు. కాల్చేసి వెళ్ళిపోయిన తర్వాత అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేశాడు రావణాసుడు. అయితే ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంత్రులందరినీ కూడా అంటున్నాడు, ఈ హనుమంతుడు లంకానగరంలోకి వచ్చి భయంకరమైనటువంటి ఘోర కృత్యాన్నంతటినీ కూడా చేసి వెళ్ళిపోయాడు. దీనివల్ల రావణాసుడు చాలా కోపాన్ని పొంది సిగ్గుతో తలదించుకుని రాక్షసులందరితో అంటున్నట్ట, దర్శితాచ ప్రవిష్టాచ లంకా దుష్ప్రసహ పురి తేన వానర మాత్రేణ దుష్టా సీతాచ జానకి. ఓ రాక్షసులారా, ఇతరులు ప్రవేశించడానికి అసాధ్యమైనటువంటి లంకాపట్టణంలో ఒక వానరమాత్రుడు ప్రవేశించి దీన్ని భగ్నం చేశాడు. భగ్నం చేయడం అనే మాట పక్కన పెడితే అసలు ఎవరి చేత చూడబడనటువంటి సీతమ్మ దర్శనం చేశాడు.
సీత యొక్క దర్శనం చేశాడు ఆ వానరుడు. కాబట్టి అక్కడతో ఊరుకున్నాడా? ప్రముఖులైనటువంటి గొప్ప గొప్ప రాక్షసులందరినీ చంపేశాడు. ఇంత ఘనకార్యాన్ని చేశాడు, అరాచకం చేశాడు. అయితే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? మన శత్రు సైన్యంలో ఒక్కడు వచ్చి ఇంత చేసి వెళ్ళాడు అంటే మనం ఏం ఆలోచించాలి? మీరందరూ కూడా ఎప్పుడూ నా క్షేమాన్ని కోరుకునేటటువంటి వారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలో మీరు నాకు సెలవు ఇవ్వండి అన్నాడు రావణాసురుడు. అంతేకాదు, ఓ మహావీరులారా, మంత్రుల యొక్క చక్కటి సూచనలు ఏవైతే ఉంటాయో అవి విజయానికి మార్గదర్శకాలు. కాబట్టి మీరందరూ రాముణ్ణి జయించడానికై తగినటువంటి సూచనలన్నీ కూడా నాకు ఇవ్వండి అని రాక్షసుడు రావణాసురుడు అడుగుతున్నాడు. అంతేకాదు, వాడో ధర్మం చెప్తాడు. వాడంటాడు, అసలు ఉత్తమ పురుషుడు అనేటటువంటి వాడు తన హితాన్ని కోరుకునేటటువంటి వాళ్ళని, తన మంచి చూసుకునేటటువంటి వాళ్ళని సమర్థులు అయినటువంటి మంత్రులతోనూ, సుఖదుఖాల్లో పాలు పంచుకునేటటువంటి మిత్రులతోనూ, అలాగే తన మేలు కోరేటటువంటి బంధువర్గంతోనూ ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఇలా తీసుకున్నటువంటి ఆలోచన చాలా గొప్పదైనటువంటి ఆలోచన. అలాగే మధ్యముడు ఉంటాడు. వాడేం చేస్తాడు? వాడు ఎవరితోనూ చర్చించడు. వాడంతటా వాడే ఆలోచన చేసి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకుంటాడు. ఇలాంటిది మధ్యమమైనటువంటి నిర్ణయం. ఇంకా మరొకటి ఉంటాడు, వాడు దైవాన్ని లెక్క చేయడు, గుణదోషాలని లెక్క చేయడు, ఎప్పుడు ఎవరిని పట్టించుకోడు. నేను ఒక్కడనే ఏదైనా సాధించగలను అనుకుని వాడు ఆఖరికి మృత్యువు పాలవుతాడు. వాడు తీసుకునే నిర్ణయం చాలా అధమమైనటువంటి నిర్ణయం. కాబట్టి మీరు నాకు శ్రేయస్సును కూర్చేటటువంటి వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నాకు సలహా ఇవ్వండి అన్నాడు రావణాసురుడు. అంతేకాదయ్యా, ఆలోచనలో కూడా మంత్రాంగం అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. ఏమిటి? ఉత్తమము, మధ్యమము, అధమము. ఉత్తమమైనటువంటి మంత్రాంగం ఎలా ఉంటుంది అంటే అందరూ ఏకదాటి మీదకి వస్తారట, ఒకే నిర్ణయం తీసుకుంటారట. ఇది రాజుకు మంచిది అని చెప్తారట వాళ్ళు. అలా చెప్పినటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. ఇక మధ్యమ నిర్ణయం ఏమిటి అంటే, ముందు ఒక్కొక్కళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలు చెప్పుకుంటారట. భిన్న భిన్న అభిప్రాయాలు చెప్పినా అందరూ కలిసి ఒకటి నిర్ణయానికి ఓటేస్తారు. ఓటేసి ఇది చేద్దామండి అని చెప్తారు. ఇది మధ్యమమైనటువంటి నిర్ణయం. ఇంకా అధమమైన నిర్ణయం ఏమిటో తెలుసా? ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు. నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు, పక్కన వాడు చెప్పిన దాన్ని అంగీకరించాడు. అలా అంగీకరించకుండా ఆఖరికి ఏం చేస్తారంటే, ప్రభువుకి ఎటువంటి ఉపయోగకరం లేనటువంటి సలహాలన్నీ ఇస్తారు. దానివల్ల ప్రభు అనేటటువంటి వాడు మడిసిపోతాడు. ఇది చాలా దారుణమైనటువంటి మంత్రాలోచన. ఇది అధమమైనటువంటిది. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తులో పెట్టుకుని ఇటు పరిస్థితుల్లో వానరుల్ని ఎలా ఎదుర్కోవాలి, మన లంకా నగరాన్ని సైన్యాన్ని ఎలా కాపాడుకోవాలో మీరు చెప్పండి అని రావణాసురుడు అడిగాడు. అడిగితే ఈ రాక్షసులందరూ కూడా బలశాలులైన మందబుద్ధులు అంటాడు వాల్మీకి మహర్షి. అంటే చూడండి, ఇచ్చుక్త్వా రాక్షసేంద్రేణ రక్షసాస్తే మహాబలాహ ఊచు ప్రాంజలయ సర్వే రావణం రాక్షసేశ్వరం. అయితే వీళ్ళు బుద్ధి బలం లేనటువంటి వారు, శత్రుపక్షం వారి యొక్క బలాబలాలు గుర్తించలేనటువంటి వారు. ఒకవేళ గుర్తించిన తమ ప్రభువు ముందు ఆ మాటను ఒప్పుకోవడానికి ఆ సాహసించలేనటువంటి వాడు. నీకన్నా రాముడే గొప్ప అని అన్నారే అని అనుకోండి, ఆ తర్వాత రావణాసురుడు ఏం చేస్తాడన్నది వాళ్ళకి తెలుసు. అందువల్ల అది చెప్పడం కన్నా వీడిని కాసేపు 4 మాటలతో పొగిడితే వీడు మనకు ఏ హారమో డబ్బులో పాడేస్తాడు, అవి పట్టుకుపోతే మనకి ఇబ్బంది ఉండదు అనుకునేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా రాజా, నిజానికి మన సైన్యం చాలా అపారమైనటువంటి సైన్యం. మన వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు ఎవరి దగ్గర ఉండవు. అంతటి ఎక్విప్మెంట్ అంతా ఉంది మన దగ్గర. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. అంతేకాదు, భోగవతీపురం మీద దండెత్తి యుద్ధంలో నాగులందరినీ కూడా జయించావు. నీకు తెలియదా నీ గురించి? అప్పుడు నీ వెనకాల మేమందరం నిలబడ్డాం. నువ్వు నాగులందరినీ జయించావు. అంతెందుకు, నీ అన్నగారు నీ సోదరుడు కుబేరుడి మీదకి దండెత్తావు. నువ్వు దండెత్తినప్పుడు ఆ కుబేరుడు అంతటి ఆయన వచ్చి నీకు మోకరిల్లాడు. మోకరిల్లి నీకు ఏది కావాలంటే అది ఇచ్చాడు. అతని దగ్గర విమానాన్ని కూడా లాక్కున్నావు నువ్వు. మీకు గుర్తులేదా? కావాలంటే మేము గుర్తు చేస్తాం అలాంటివన్నీ. రాక్షస రావణ, గుర్తుపెట్టుకో,
దానవుల్లో ముఖ్యుడైనటువంటి మయుడు నీకు భయపడి ఏం చేస్తావోనని తన కుమార్తెని తీసుకొచ్చి మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేసి నీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. అంతేకాదు నీ సోదరి కుంభీనస అనేటటువంటి సోదరి ఉన్నది నీకు, మాల్యవంతుడి యొక్క కూతురు. అందువల్ల ఈ కూతురు రావణాసురుడికి సోదరు అవుతుంది. ఈ యొక్క కుంభీనసకి మధువు అనేటటువంటి రాక్షసుడితో వివాహం జరిగింది. ఈ మధువు అనేటటువంటి రాక్షసుడు ఈ కుంభీనసను ఎత్తుకుపోయాడంటే ఒకసారి ఉత్తరాఖండలో చెప్తారు ఈ కథ. ఎత్తుకుపోతే రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి దాన్ని వివాహం చేసేసుకున్నాడు మధు అప్పటికే. అయితే చంపేస్తాను నిన్నని ఆ మధువుని లొంగ తీసుకునేటప్పటికీ కాళ్ళ మీద పడింది వచ్చి కుంభీనస. అయ్యా ఆయన నన్ను వివాహం చేసేసుకున్నాడు, ఇప్పుడు ఆయన నా భర్త, చంపద్దు అని కాళ్ళ మీద పడితే అప్పుడు మైత్రి బంధాన్ని ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి వాడితో సఖ్యంగా ఉంటున్నాడు. నిజానికి అంత గొప్ప బలశాలి అయినటువంటి మధువుని నువ్వు లొంగ తీసుకున్నావు రావణ, నీకన్నా గొప్పవాడు ఉంటాడు అని చెప్తున్నారు. అంతేకాదు వాసుకి, తక్షకుడు, శంకుడు, జటి మొదలైనటువంటి మహాసర్పాలనే నాగజాతికి సంబంధించిన వాళ్ళందరినీ లొంగ తీసుకున్నావు. అంతేకాదు కాలకేయాది దానవులందరినీ కూడా నీ యొక్క పరాక్రమం చేత లొంగ తీసుకున్నావు. ఈ కాలకేయాది దానవులంటే సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళకి బ్రహ్మగారి వరప్రసాదం ఉన్నది. అలాంటి బ్రహ్మగారి వరప్రసాద సంపన్నులైన కాలకేయాది దానవుల్ని కూడా ఓడించగలిగావు నువ్వు. నీకన్నా గొప్పవాడు ఎవడుంటాడు? వాడి గొప్పలన్నీ వాడికి గుర్తు చేస్తున్నారు. చూడండి, ఈ మాట చెప్పంటున్నారు వాళ్ళు. నీ బలప్రభావం చేత వాళ్ళందరినీ వశం చేసుకున్నావు. అంతేకాదు అన్నింటికన్నా నీ దగ్గర చాలా మాయలున్నాయి, అవన్నీ నువ్వు హస్తగతం చేసుకున్నటువంటి వాడివి. కాబట్టి వరుణదేవుడి యొక్క కుమారులైనటువంటి వాళ్ళందరినీ కూడా సమరమునందు నువ్వు జయించావు. ఆఖరికి కాలానికే స్వరూపుడైనటువంటి యమధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళావు నువ్వు. యముడి మీదకి యుద్ధానికి వెళ్ళి యముడి యొక్క సైన్యాన్ని అల్లకల్లోలం చేసి నువ్వు మృత్యుదేవతమైన విజయాన్ని సాధించిన వాడివి. నీకు ఇంకా నీకు భయం ఏమిటయ్యా? దేన్ని చూసి భయపడతావు నువ్వు? కాబట్టి అసలు మానవుడు అనేటటువంటి శత్రువు కోసం మనం ఆలోచించాల్సిన అవసరమే లేదంటారు వాళ్ళందరూ. చూడండి, ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని రావణాసురుడు నూతిలో కప్పలాగా బాహ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఎప్పుడూ పొగిడే వాళ్ళని పక్కనెట్టుకోకూడదండి. నీ మంచి కోరే ఇది చేస్తే నువ్వు ఇంకా ఇబ్బంది పడతావు, ఇలా ప్రవర్తించకు, ఇలా ప్రవర్తించు, లేకపోతే ఇలా చెయ్యి అని చెప్పగలిగేవాడు పక్కన ఉంటే వాడు బాగుపడతాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ మాటలు ఏమీ వినేటటువంటి వాడు కాదు రావణాసురుడు. అందువల్ల వాళ్ళు అవేమీ చెప్పలేదు. కాబట్టి భూమండలంలో ఇంద్రుడి వలె పరాక్రమవంతుడైనటువంటి వీరులైనటువంటి క్షత్రియులు అనేటటువంటి మహావృక్షాలతో నిండి ఉంది ఈ భూమి. అందువల్ల అలాంటి క్షత్రియులతో పోల్చుకుంటే నిజానికి రాముడు ఆ క్షత్రియులతో కూడా సమానమైన వాడు కాదు. ఇక దేవతలతో పోల్చడానికి ఏముంది? భూమి మీద ఉన్న క్షత్రియులతోనే సమానం కానటువంటి రాముడికి నువ్వు భయపడ్డం ఎందుకు? నువ్వు దానవుల్ని దేవతల్ని సంహారం చేసిన వాడి అని చెప్పారు. కాబట్టి నీ దాకా అక్కర్లేదు, కావాలంటే నీ కొడుకు ఒక్కడు చాలు. ఈ ఇంద్రజిత్తున్నాడే పరమేశ్వరుని మెప్పించి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం వల్ల ఒక గొప్పదైనటువంటి శక్తిని పొంది దేవేంద్రుడు అంతటి వాడిని లొంగ తీసుకొచ్చి లంకలో బంధించాడు. బంధిస్తే ఏమైంది? బ్రహ్మగారంతటి ఆయన వచ్చి బ్రతిమారాడు నీ కొడుకుని ఇంద్రజిత్తుని. నాయన, వాడు దేవతలందరికీ ప్రభువు, నువ్వు అలా తీసుకొచ్చి కట్టేయకూడదు, ఇంట్లో విడిచిపెట్టరా నాయన అంటే బ్రహ్మగారంతటి వాడు ఇంటికి వచ్చి అడిగాడు కాబట్టి విడిచిపెట్టాడు. నీ కొడుకు అంతటి గొప్పవాడు. ఇంద్రుణ్ణి కూడా హస్తగతం చేసుకుని ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. నిజానికి ఇతని పేరు మేఘనాథుడు. ఈ ఇంద్రజిత్తు చాలయ్యా, నీ దాకా అక్కర్లేదు. ఈ సైన్యాన్ని అంతటినీ చంపి ఆ రాముని తుదముట్టించగలడు. అయ్యా, సామాన్యులైన నరవాణుల వల్ల ఈ ముప్పు దాపురించింది అని దీన్ని నువ్వు మనసులో పెట్టుకోవాల్సిన అవసరమే లేదన్నారు. చూడండి, ఇలా అంటూ ఉంటే మధ్యలో రాక్షసులందరికీ సేనానాయకుడైనటువంటి మంత్రి అయినటువంటి ప్రహస్తుడు లేచాడు. ఈ ప్రహస్తుడు లేచంటున్నాడు, దేవదానవ గంధర్వాః పిశాచ పతగోరగాః నత్వాం దర్శయితుం శక్తాః కింపున వానరారణి.
ఏమయ్యా ప్రభు రావణ, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, పక్షులు వీళ్ళందరినీ కూడా రణరంగంలో గెలిచావుగా నువ్వు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద గెలిచిన వాడికి మానవ మాతృలు ఏ విధమైనటువంటి ఇబ్బంది వాళ్ళ వల్ల మనకి, వాళ్ళ వల్ల ఏమాత్రము మనకి శత్రు భయం అనేటటువంటిది లేదు. కాబట్టి మనం ఇన్నాళ్ళు ఏం చేసామంటే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అనేటటువంటి ఏమరపాటులో ఉన్నాం. ఏమరపాటులో మనల్ని ఏమీ చేయలేరులే అనుకుంటూ ఉన్న సమయంలో ఒక వానరం వచ్చి మన మీద దాడి చేసింది. ఇది అకస్మాత్తుగా జరిగిన దాడి. కానీ మనం కనుక యుద్ధ సన్నద్ధులమై అప్రమత్తమై ఉంటే ఆ వానరుని మనల్ని ఏమైనా చేయగలదా అసలు? మనం ఏదో అప్రమత్తులమై ఉన్నాం కాబట్టి ఉన్నపడంగా వచ్చినటువంటి ఇది ఏమిటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది యాదృచ్ఛికంగా వచ్చి పడినటువంటి ప్రమాదం అంతే, అంతకు మించి ఏం కాదు. కాబట్టి ఈ వానరానికి ఎవరు భయపడట్లేదు ఇక్కడ, నువ్వు కంగారు పడకు. కాబట్టి ఈ వానరుడు మనం అందరం కనుక నిజంగా అలర్ట్గా ఉంటే, అప్రమత్తులమై ఉంటే అసలు ఈ వానరుడు ప్రాణాలతో బయటపడేవాడా? ఆలోచించు రావణ. కాబట్టి కొండలతో, వనాలతో, అడవులతో నిండి సాగర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి ఈ గట్ట మీద ఒక్క వానరుడు కూడా మిగలకుండా నేను ఒక్కడిని చేయగలను అన్నాడు. ఒక్కొక్కడి మాటలు చూడండి ప్రభు దగ్గర, మాటలు కోటలు దాటేస్తున్నాయి. పని చేసేటప్పటికి వచ్చేటప్పుడు ఒక్కడికి ముందరికి రాలేదు. అలా అయిపోతుంది పరిస్థితి దగ్గర. అయితే దుర్ముఖుడు అనేవాడు లేచాట సభలో. ఈ దుర్ముఖుడు అనేవాడు లేచన్నట్టే, మీరందరూ అక్కర్లేదు, నేను ఒక్కడిని వెళ్ళి ఆ వానరులందరినీ హతమారుస్తాను. ఈ సముద్రంలో దాగి ఉన్నా, ఆకాశంలో దాగి ఉన్నా సరే, పాతాళంలో దాక్కున్నా సరే ఈ వానరుల్ని నేను విడిచిపెట్టనన్నాడు. ఇక వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడు లేచాట. వాడన్నట్ట, అసలు వానరులను చంపాల్సిన అవసరమే ఉంది, మనకు కావాల్సిన వాడు లక్ష్మణుడు, రాముడు. వాళ్ళిద్దరినీ నేను చంపేసి వచ్చేస్తానన్నా. వాళ్ళిద్దరినీ చంపేస్తే వానరులు ఆటోమేటిక్గా పారిపోతారన్నట్టు అని వాడంటున్నాడు. నేను ఇంకో సలహా ఏమన్నా రావడా నీకు, మేము కొంతమంది మనుష్య రూపాలు పొంది రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్తాం, సైన్యం వెళ్ళి రాముడితో అంటాం, మీ తమ్ముడైనటువంటి భరతుడు మమ్మల్ని నీకు సహాయార్థం పంపించాడు అని రాముడికి చెప్తాం. అప్పుడు వెంటనే రాముడు ఆనంద చికిత్సై మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసి ఆదరిస్తాడు. ఆదరించి వెంటనే తమ సైన్యంతో కలుపుకుంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా సముద్రం దాటనిచ్చి, సముద్రం నుంచి మన సైన్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మన యొక్క రాజ్యంలోకి మట్టు పెడతాం, వెనకాల నుంచి వెన్నుపోటు వేసి ఈ సైన్యాన్ని అంతటినీ. ఇలా చేయడానికి అనుమతి నాకు అంటున్నాడు ఈ వజ్రవంశుడు. అయితే చూడండి, ఇంకొక కుంభకర్ణుడి యొక్క కొడుకు లేచాడు సభలోనే. లేచి వాడు నికుంభుడు అంటున్నాడు, క్రోధంతో ఊగిపోతూ ఈ రాక్షస యోధులు మాట్లాడే మాటలందరినీ కూడా ఇలా పక్కన పెట్టండి, వీళ్ళందరూ కూడా యుద్ధానికి రావక్కర్లేదు, నేను ఒక్కడనే యుద్ధానికి వెళ్తాను. హనుమంతుడిని, వానర సైనికులందరినీ, సుగ్రీవుణ్ణి, రామలక్ష్మణుల్ని అందరినీ కూడా అందరినీ చంపేస్తానన్నాడు, తుదముట్టించేస్తానన్నాడు. కాబట్టి వజ్రహనుడు అనేటటువంటి వాడు లేచాట. నాలిక మడత పెట్టి ఊపుతూ అటు ఇటు మాట్లాడుతున్నట్ట ఆ రాక్షసుడు. వాడంటున్నట్ట, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ వానర సైన్యాన్ని అంతటినీ నేనే తినేస్తానన్నట్టు లేచి. ఇంతమంది మాట్లాడుతుంటే సభలో నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు, సుప్తగ్నుడు, అలాగే మహాపార్షు, అగ్నికేతుడు, మహోదరుడు, విరూపాక్షుడు, బలశాలైనటువంటి వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, అధికారుడు, దుర్ముఖుడు వీళ్ళందరూ రెచ్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కత్తులు ఖడ్గాలు పట్టుకుని ఇప్పుడే మేము బయలుదేరుతాం యుద్ధానికి అన్నారు. అంటే ప్రభు రామలక్ష్మణుల్ని, సుగ్రీవుని వంచనతో లంకను ధ్వంసమర్చిన హనుమంతుడిని మేము ఆఖరికి అందరినీ తుదముట్టిస్తామన్నారు. ఇలా అనగానే వెంటనే సభలో విభీషణుడు లేచాడు. ఇంతమంది మాట్లాడారుగా, మాట్లాడగానే తాన్ గృహీతాన్ ఆయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ, ఈ ఆయుధాలు పట్టుకుని లేచినటువంటి రాక్షసులందరినీ నివారించేట. కూర్చోండి మీరందరూ, లేచిన వాళ్ళందరూ అన్నట్టు కూర్చోమనగానే వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళ ఆసనాల్లో. కూర్చున్నాక రెండు చేతులు నమస్కారం చేసి ప్రభువుకి వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు విభీషణుడు. నాయనులారా, ఎంత క్లిష్టమైన కార్యాన్నైనా సరే ముందు సామము, దానము, భేదము, దండనము అనేటటువంటి వాటిని ఉపయోగించాలి. డైరెక్ట్గా దండనలోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడూ కూడా. అవతల శత్రువు
ముందు సామంతో ప్రయత్నం చేసి తర్వాత దానమా భేదమా దండనమా అప్పుడు ఆలోచించాలన్నా. అయితే ఆలోచించే నీతి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు అంటే, దండోపాయం ఎవరి మీద ప్రయోగించవచ్చో ఆలోచన చేయకుండా అంటే జాగ్రత్త లేనటువంటి వాళ్ళ మీద, యామరపాటుగా లేనటువంటి వాళ్ళ మీద, బలం తక్కువగా ఉన్న వాళ్ళ మీద, అలాగే చిన్న వాళ్ళ మీదకి రాజ్యం అప్పగించబడుతుంది కదా, అప్పుడే ఉన్న యుక్త వయసులో ఉన్న పిల్లల మీద, అలాంటి వాళ్ళ చేతికి రాజ్యం చేజిక్కించగానే అలాంటి వాళ్ళ మీద ఆలోచించకుండా దండించవచ్చు. కానీ అవతల శత్రువు ఎవడు? రామచంద్ర ప్రభు అతి బలశాలి. తనకి కావలసిన సామాగ్రిని అంతటినీ చేకూర్చుకుని ఉంచుకున్నాడు, తన బలగాన్ని అంతటినీ సిద్ధపరచుకున్నాడు. చాలా బలంగా ఉన్నాడు శత్రువు. ఆ బలంగా ఉన్న శత్రువులో ఉన్నటువంటి సైన్యంలో ఒక వానరుడు వచ్చి మన లంకనంతటినీ ధ్వంసం చేసి వెళ్ళాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి శత్రువు యొక్క బలాబలాలు గుర్తించకుండా మనం కంగారు పడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందయ్యా చెప్పాడు ఈ మాట సభలో లేచి విభీషణుడు. కాబట్టి చెప్తున్నాడు, మరొక మాట చెప్తున్నాడు, అయ్యా అసలు శ్రీరాముడు రావణాసుడికి చేసిన అపకారం ఏమిటో ఒక్కసారి మీరు ఆలోచించండి ఉన్నవాళ్ళందరూ. ఏం అపకారం చేశాడు? ఏమండి, రావణాసుడి బలగమైనటువంటి కరదూషణాదుల్ని రాముడు సంహారం చేశాడు కదా అని మీరు అంటారేమో. రాముడు వాళ్ళ జోలికి వెళ్ళాడా? కరదూషణాదులు రాముడి జోలికి వచ్చారా? ఒళ్ళు పొవ్వెక్కిపోయి కరదూషణాది రాక్షసులందరూ కూడా రాముడి మీదకి వచ్చారు యుద్ధానికి. యుద్ధానికి వస్తే ఏమైంది? ఎవడైనా యుద్ధానికి మీదకి వస్తే ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేసినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? తన ప్రాణాలు కాపుకోవడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. రాముడు అదే చేశాడయ్యా. యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోయారు యుద్ధంలో. ఇందులో రాముడు తప్పేంటో నాకేమీ కనిపించట్లేదు, మరి నీకేం కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు. అని ఒక విషయం చెప్తానన్నయ్య, రాముడి భార్యని అపహరించి నువ్వు తీసుకొచ్చు, మనది తప్పు. ఎందుకని? పరస్త్రీని తాకడం కానీ, పరస్త్రీని ముట్టుకోవడం కానీ, పరస్త్రీని మభ్యపెట్టడం కానీ, బలాత్కారం చేయడం కానీ ఇవి ఆయుక్షీణాలన్నయ్య. మనిషి యొక్క ఆయువుని తీసేస్తాయి ఇవన్నీ కూడా. కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి దీనివల్ల. ఇలాంటి పాప కార్యాలకి ఒడిగట్టిన వాడికి ఫలితం ఏమిటో తెలుసా? సమస్త సంపదలు కూడా నశించిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాపాత్ముడికి, ఇలాంటి వాడికి నీచ జన్మ అనేటటువంటిది వస్తుంది. ఈ సీతాదేవిని తీసుకురావడం వల్ల మనకి అంతులేనటువంటి భయం అనేటటువంటిది చుట్టుకున్నది. మనం భయపడుతున్నాం, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాం. అందరూ భయంగా ఉన్నారన్న విషయం నాకు తెలుసు. సభలో అన్నయ్య నీ ముందు వీళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారు, కావాలని ప్రదర్శిస్తున్నారు ఈ యొక్క గొప్పతనం అంతా కూడా. వాళ్ళందరూ భయచిత్తులై ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇది సీతను ఎత్తుకురావడం వల్లే వచ్చింది ఈ భయం అంతా కూడా. కాబట్టి సీతాదేవిని తీసుకువెళ్ళి రాముడికి అప్పగించడమే అన్నిటికన్నా సులభమైనటువంటి మార్గం. ఇది ఆలోచించమన్నాడు. సీతాదేవిని రామచంద్ర ప్రభువుకి కనుక అప్పగించకపోతే మన లంక రాక్షస యోధులు అందరూ కూడా మట్టి పాలైపోవడం అనేటటువంటిది తథ్యం. ఇందులో ఆలోచించాల్సిన అవసరం మరొకటి లేదన్నాడు. ప్రసాదయేత్వం బంధుత్వాత్ పురుష వచనం మమ. అనయ్య నీకు అన్ని విధాలుగా హితకరమైనటువంటి మేలైనటువంటి మాటలు నేను చెప్తున్నాను నీకు. కాబట్టి ఇప్పటికైనా సీతాదేవిని రామచంద్ర ప్రభువుకి ఇచ్చేయడమే నీకు క్షేమకరమైనటువంటి విషయము. అనేక క్రోధం అనేటటువంటిది ధర్మాచరణకి అవరోధం వంటిది. క్రోధాన్ని పొందినటువంటి వాడు ధర్మం చేయలేడు, ధర్మంగా ఉండలేడు. కాబట్టి ఈ క్రోధంగా ఉన్నవాడికి సుఖం అనేటటువంటిది దూరం అయిపోతుంది అన్నయ్య. వాడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. కాబట్టి వాడికి ఆనందం అనేటటువంటిది కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి ధర్మాన్ని అనుసరించడం వల్ల వస్తుంది. ఆ ధర్మం అనేటటువంటిది పట్టుకోవడానికి ప్రయత్నం చేయి నువ్వు అని చెప్తే కోపం వచ్చి రావణాసుడు ఆ సభలోంచి లేచి వెళ్ళిపోయాడు. అక్కడ లేడు. ఓన్లే వెంటనే మాట చెప్తే గమ్మున ఎక్కకపోవచ్చు, అన్నయ్య గారికి కోపం వచ్చి వెళ్ళిపోయాడు అనుకుని విభీషణుడు ఏం చేశాడంటే, ఇంతమంది మంత్రివర్గం ముందు మాట్లాడితే నొచ్చుకున్నాడు అన్నయ్య అని పొద్దున్నే రావణాసుడి ఏకాంతంలో ఉన్నటువంటి సమయం చూసుకుని
ఉదయాన్నే రావణాసుడి యొక్క సభాభవనంలోకి వెళ్ళాడు. వెళ్తే కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులు మాత్రమే ఉన్నారు అక్కడ. వెళ్ళగానే రావణాసుడి పాదాలకి నమస్కారం చేసి ఉచితాసనం మీద వచ్చి కూర్చున్నాడు. కూర్చుని అన్నయ్య గారితో మాట్లాడుతున్నాడు. అన్నయ్య, నిన్ను ఏదైనా నేను తప్పు మాట్లాడినట్లు నీకు అనిపిస్తే నన్ను క్షమించన్నయ్య. నీకేదైనా గౌరవ భంగం జరిగినట్లు అనుకుని ఉంటే నన్ను క్షమించు. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, నువ్వు లంకాపట్టణానికి సీతాదేవిని తీసుకువచ్చినప్పటి నుంచి కూడా ఈ లంకాపట్టణంలో చాలా అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. ఇది నువ్వు గుర్తించలేదేమో కానీ మన రాక్షసులందరూ గుర్తించారు, నేను కూడా గుర్తించానన్నయ్యా అని చెప్పాడు. ఏమిటి అశుభ శకునాలు? వేదమంత్రపూర్వకంగా హోమ కార్యాల్లో అగ్ని సక్రమంగా ప్రజ్వలించట్లేదన్నయ్య. హోమం చేస్తుంటే చక్కగా వెలగాలి అగ్ని, ధూమంతో ఉండకూడదు ఎప్పుడూ కూడా. కాబట్టి ధూమంతో ధూళి దూసరమై ఉన్నది అగ్ని అంతా కూడా హోమ ద్రవ్యాల్లో. అందువల్ల హోమంలో వచ్చేటటువంటి అగ్ని సరిగ్గా మండట్లేదు. ఇది అశుభ శకునము. అన్నయ్య, అగ్ని నుండి నిప్పు రవ్వలనేటటువంటివి పైకి వస్తున్నాయి, ఇది కూడా అశుభ శకునమే. అంతేకాదు ఆ జ్వాలల నుండి పొగలు కమ్ముకుంటూ వస్తున్నాయన్నయ్య. అగ్ని గృహాల యందు, వేదాధ్యయనం చేసేటటువంటి ప్రదేశాల యందు సర్పాలు, పురుగులు, తేళ్లు మొదలైనటువంటివి వస్తున్నాయి. అంటే సర్పం కనుక వస్తే ఇంట్లోకి దానికి శాంతి చేయాలి అని చెప్పారు శాంతి కమలాకరులు. అంటే ఒక్కొక్క జంతువు ఇంట్లోకి ప్రవేశిస్తే ఏ జంతువు రావడం వల్ల ఏ శాంతి చేయాలి అన్నది కూడా మనకి చెప్పబడి ఉన్నది. కాబట్టి కొన్ని జంతువులు వస్తే అరిష్టము అని చెప్తారు. అంటే ఇలాంటి విషసర్పాలు రావడం కూడా ఇది లంకకి కీడు చేసేటట్లుగా కనిపిస్తున్నది అని చెప్పాడు. అంతేకాదన్నయ్య, హోమద్రవ్యాలైనటువంటి నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి హవిస్సులన్నీ కూడా చీమలు పడుతున్నాయి అన్నయ్య. ఇది కూడా అపశకునమే. కాబట్టి అలా పట్టకూడదు. పాడి ఆవులన్నీ కూడా వట్టిపోతున్నాయి అన్నయ్య. అంతేకాదు మదజలధారలు విడిచిపెట్టేటటువంటి భద్రగజాలు కూడా మదజలధారలు విడిచిపెట్టట్లేదు. గుర్రాలు దీనంగా సెకిలిస్తున్నాయి అన్నయ్య, అవి గడ్డి మేయట్లేదు, వేస్తుంటే పచ్చగడ్డి అని చెప్తున్నాడు. అన్నయ్య, గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలు మొదలైన వాటి యొక్క రోమాలన్నీ కూడా నిక్కబుడుచుకుని ఉంటున్నాయి అన్నయ్య మన యొక్క రాజ్యంలో. అంతేకాదు అవి ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉన్నాయి. చికిత్సకులను తీసుకువచ్చి వాటికి చికిత్స చేసినా సరే వాటికి రోగం నయం అవ్వట్లేదన్నయ్య అని చెప్పాడు. కాబట్టి అన్నయ్య, కాకులన్నీ కూడా గుంపులుగా వచ్చి కటువుగా అరుస్తున్నాయి అన్నయ్య మన రాజ్యంలో. అంతేకాదు అవి భవనాల మీదకి తిరిగి చేరి అప్రదక్షిణంగా వలయాకారంగా తిరుగుతున్నాయి భవనాల మీద అని చెప్తున్నాడు. ఇది కూడా కీడును శంకిస్తుంది అన్నయ్య అని చెప్తున్నాడు. మరి ఒకటి చెప్తున్నాడు, ఉదయవేళ యందు, సాయం సమయాల యందు నక్కలు నగర సమీపం దగ్గరికి వచ్చి అశుభంగా అరుస్తున్నాయి అన్నయ్య. ఇవన్నీ మన నగరంలో కనిపిస్తున్నటువంటి అశుభ శకునాలు. దీనివల్ల మన లంకా నగరానికి అంతటికీ ముప్పు వాటిల్లుతుంది అన్నయ్య. జంతువుల్ని చంపి భక్షించేటటువంటి క్రూర మృగాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి, వచ్చి బిగ్గరగా అరుస్తున్నాయి. వాటి ఘోషలు పిడుగుబాటులా అనిపిస్తున్నాయి అందరికీ కూడా. ప్రభు, నీకు సమ్మతమైతే ఇప్పటికైనా రాముడికి సీతాదేవిని తీసుకువెళ్ళి అప్పగించు అని చెప్పి, ఇదియే మన తప్పిదాలకి మనం చేసుకునేటటువంటి ప్రాయశ్చిత్తము అని చెప్పాడే. ఇలా చెప్తే మహారాజా, లోకజ్ఞానం లేక కానీ మన జీవితాల మీద ఆశ వల్ల కానీ ఈ మాటలు నేను నీతో చెప్పట్లేదు. ఎందుకు అంటే, ఒకవేళ అయంచ దోష సర్వస్వ జనస్యాస్యోపలక్ష్యతే రక్షసాం రాక్షసీనాంచ పురస్యాంత పురస్యచ. ఒకవేళ నీకు నేను ఏదో దోషంగా మాట్లాడుతున్నాను అని నీకు అనిపించినట్లయితే ఈ సూచనల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఎందుకంటే సీతని అపహరించుకుని వచ్చినప్పటి నుంచి కూడా సంభవిస్తున్నటువంటి ఈ అపశకునాలన్నింటినీ కూడా నేనే కాదు, మన రాక్షసులు, రాక్షస స్త్రీలు, పురజనులు, అంతఃపురవాసులు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాదు ప్రహస్తుడు మొదలైన మంత్రులందరూ కూడా ఈ విషయాలు నీకు చెప్పడానికి భయపడుతున్నారు. ఇది అర్థం చేసుకో అన్నయ్య. నేను వేడుకుంటున్నాను నేను. అంతేకాదు నేను నా కళ్ళతో చూసిన వాటిని
నేను నా చెవులతో విన్నవాడిని నేను నీకు చెప్పడం అనేటటువంటిది నా కర్తవ్యం. అలాంటి ఆప్తుణ్ణి పొందాలంటే ఎవడైనా సరే, అలాంటి ఆప్తుడు చెప్పినా వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాడు మృత్యువుకు దగ్గర పడుతున్నాడని అర్థం. అందుకని ఇదే మాట అన్నాడుగా మారీచుడు, సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యదు పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. మంచి చెప్పేవాడు దొరకడం అనేటటువంటిది చాలా అరుదు. ఒకవేళ అలా మంచి చెప్పేవాడు దొరికినా వినడానికి సిద్ధంగా ఉండేవాడు చాలా తక్కువ మంది ఉంటారా, అందులో నువ్వు ఒకటివే అన్నాడు రావణాసురుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదంతా నీ క్షేమాన్ని కోరి చెప్తున్నాను అన్నయ్య, ఇదా నీకు చెప్పడం నా కర్తవ్యం. ఈ విషయాలన్నింటినీ నువ్వు లోతుగా ఆలోచన చేయి. ఒక్కసారి మళ్ళీ నువ్వు ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకుని సముచితంగా కార్యాన్ని ఎలా చక్కబెట్టాలో అలా నువ్వు చక్కబెట్టు, అలా నడుపు ముందరికి అని చెప్పాడు. సోదరుడైనటువంటి విభీషణుడు తన అన్నయ్య అయినటువంటి రావణాసుడి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ చెప్పినటువంటి మాటలు రావణాసుడి యొక్క చెవులకి ఎక్కలేదు. ఎక్కకపోయేటప్పటికి వాడంటున్నాడు, క్రోధాన్ని పొంది అంటున్నాడు, భయం న పశ్యామి కుతశ్చిద అప్యహం నా రాఘవ ప్రాప్స్యతి జాతుమైదిని. క్రోధాన్ని పొందినటువంటి రావణాసుడు ఇప్పుడు నేను ఏమాత్రము ఎవరికి భయపడేది లేదన్నట్టు. భయపడను, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరాముడి యొక్క భార్య అయినటువంటి సీతని తీసుకువెళ్ళి రాముడికి అప్పగించడం అనేటటువంటిది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదన్న. ఇన్ని మాటలు చెప్పినా సరే వినలేదు, ఆ మాట అలా ఎక్కించుకోలేదు మనసులో. అయితే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నా ముందు ఇంద్రాది దేవతలే నిలవలేరు, ఒక సాధారణమైనటువంటి రాముడంతా అన్న. అంటే ఇంకా సీతాదేవి ఎందు కామమోహితుడై ఉన్నటువంటి రాక్షసరాజు ఈ రావణాసురుడు ఈ మాటలను నిరాకరించాడు. నిరాకరించిన తమ్ముడు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. మనసులో కాస్త భయం పట్టుకున్నాడు. పైకి అంత గంభీరంగా ఉన్న లోపల ఆలోచన ఉంటుందిగా. మళ్ళీ అర్జెంటుగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆలోచన మందిరం అని ఓ మందిరం ఉన్నది, ఆ మందిరానికి వెళ్ళాడు. ప్రహస్తుడిని పిలిచాడు. ఉన్నపడంగా ప్రముఖులందరినీ కూడా పిలుచుకుని రా, నగరంలో ప్రముఖులందరినీ రమ్మని చెప్పు, ఆలోచన మందిరానికి రమ్మన్నాడు రావణాసురుడు. 800 మంది పిశాచాలు కాపు కాస్తున్నాయిట ఈ యొక్క ఆలోచన మందిరాన్ని. అలాంటి మందిరంలోకి ప్రవేశించాడు రావణాసురుడు. అందరూ గుర్రాల మీద రథాల మీద చేరుకున్నారు మీటింగ్ సమావేశాన్ని. అందరూ లోపలికి ఎంట్రన్స్ అయ్యారు, వచ్చి కూర్చున్నారు ఉచితాసనాల మీద. విభీషణుడు కూడా వచ్చి నమస్కారం చేసి అన్నగారికి వచ్చి కూర్చున్నాడు. మాట్లాడుతున్నాడు రావణాసురుడు. మాట్లాడుతూ ఉంటే యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి సేనాపతి అయినటువంటి ప్రహస్తుడు రథ గజ తురగ పదాది దళాల యోధులందరూ కూడా జాగరూకులై నగరాన్ని రక్షిస్తూ ఉండమని రావణాసుడు ఆదేశం చేశాడు. అందరూ రక్షణా వ్యవస్థలో కట్టుదిట్టంగా ఉన్నారట, 4 వైపులా కాపులా కాస్తూ. అప్పుడు మీటింగ్ పెట్టుకున్నాడు. అంటున్నాడు రావణాసుడు, మిత్రులారా, నేను ఈ అత్యవసరమైనటువంటి సమావేశం పెట్టడానికి ఒక కారణం ఉన్నది. ఏమిటి అంటే, అహంతు కల సర్వాన్వహ సమర్థయితు ముద్యత కుంభకర్ణస్య దుస్వప్నే స్వప్నాన్ నేమాం అర్ధ మచోదయం. నేను ఏ కార్యాలైతే చేయదలుచుకుంటున్నానో ఆ కార్యాలన్నింటినీ మీకు కూడా చెప్పాలి నిజానికి. కానీ కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే నేను చేశాను. కానీ ఇప్పుడు ఆ కార్యాలు ఏం చేశాను, ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాను అన్న విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఇన్నాళ్ళు నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు. వాడు 6 నెలలకు ఒక్కసారి లేస్తాడు, ఒక రోజు మెలకువగా ఉంటాడు. ఆ ఒక్క రోజులో మొత్తం 6 నెలలకి సరిపడా అంతా తినేస్తాడు. తినేసి మళ్ళీ పడుకుంటాడు వాడు. అందువల్ల వాడు ఈ రోజు నిద్ర లేచాడు కాబట్టి వాడి సమక్షంలో నేను ఉన్న విషయాన్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నాను. అందువల్ల వాడు లేచాడు కాబట్టి వాడిని కూడా సభకు పిలిచాను. అదిగో నా సోదరుడు కుంభకర్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి విషయాన్ని చెప్తున్నాను వినమన్నా. ఏమిటి అంటే, రాక్షసులు సంచరించేటటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి
నా యొక్క సోదరుడైనటువంటి ఖరదూషణాదుల్ని రాముడు సంహారం చేస్తే అతడి భార్య అయినటువంటి సీతని నేను ఎత్తుకుని వచ్చాను. ఇక్కడ ఎత్తుకుని వచ్చిన తర్వాత ఆవిడ్ని అప్పటి నుంచి కూడా నేను అడుగుతూ ఉన్నాను, బతిమాలుతూ ఉన్నాను. నా యొక్క పనక చేరడానికి ఆవిడ నిరాకరిస్తున్నది అని చెప్పాడండి సభలో. చెప్పి ఆమె పాద సౌందర్యం, ఆవిడ యొక్క శరీర సౌందర్యం ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు మన్మధుడి యొక్క తాపం అనేటటువంటిది ప్రజ్వలిస్తోంది నాలో. అయితే ఆ యొక్క సీత నాకు 1 సంవత్సర కాలం గడువు ఇమ్మని కోరుకుంది అన్నాడు. అంటే ఏమిటి? 1 సంవత్సర కాలం గడువు నాకు, ఈ సంవత్సర కాలంలో కనుక నా భర్త అయినటువంటి రాముడు రాకపోతే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అని ఆవిడ అన్నదిట. అలా అన్నదని వీళ్ళందరి దగ్గర వీడు చెప్పుకుంటున్నాడు. ఇది కవరింగ్ అండి వాడు చేసేది. నిజానికి సీతమ్మ అదంతా ఏం మాట్లాడింది సుందరకాండలో? నువ్వు ఈ సూర్యకాంతి నుండి నన్ను విడదీయలేనట్టు, సూర్యుని విడదీయలేనట్టుగా నన్ను విడదీయలేవురా రావణ అని హెచ్చరించింది. ఇలా అన్నది. కాబట్టి ఇంకా నాకు 2 మాసాలు గడువు ఉన్నది. అయితే ఈ 2 మాసాల దాకా నేను ఆగలేకపోతున్నాను. నాలో మన్మధుడు వికారాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి సముచితంగా ఈ యొక్క ఆలోచనని భావించి, ఓలే ఆవిడ అడిగింది మంచి ఆలోచనే, ఏదో 1 సంవత్సరమే కదా అడిగింది అని నేను ఒప్పుకున్నాను దాన్ని. కాబట్టి ఏమిటి అంటే ఇప్పుడు ఈ మహాసాగరాన్ని దాటి రామలక్ష్మణులు ఎప్పుడు ఇక్కడికి వస్తారా, ఈ వానరులందరూ ఎప్పుడు చేరుతారా అనేటువంటి ఆలోచన ప్రశ్న మన ఎందుకు ఉదయించింది ఈరోజు. కాబట్టి వీళ్ళు నిజంగా దాటి రాగలరా అంటే దాటి రాలేరు. అయితే సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి. 1 వానరుడు మాత్రమే వచ్చి భీకరమైన యుద్ధం చేశాడు ఇక్కడికి వచ్చి. అయితే కార్యసాధన మార్గాన్ని ఊహించడం అనేటటువంటిది కష్టం. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. కాబట్టి మీ బుద్ధికి తోచినటువంటి ఆలోచనని నా యొక్క మేలును కోరి మీరు ఇవ్వండి, సలహా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుందో. ఎందుకంటే మీరు నాకు సలహా ఇచ్చేటప్పుడు కూడా 2 విషయాలు మీరు గుర్తులో పెట్టుకోవాలన్నాడు. ఏమిటంటే నేను సీతని ఇవ్వడం కుదరదు, అలాగే రాముడిని నేను మట్టు పెట్టాలి, చంపివేయాలి. ఈ 2ంటిని మీరు దృష్టిలో పెట్టుకుని నాకు సలహా ఇవ్వాలన్నాడు. కాబట్టి రామలక్ష్మణుల్ని చంపి తీరతాను, సీతమ్మని మాత్రం ఇవ్వడం కుదరదు అన్నాడు. అయితే రాముడికే కాదు వానరులతో సహా మరి ఎవరికి సముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలిగే అంతటి శక్తి చాలదు. కాబట్టి నాకు జయం అనేటటువంటిది నిశ్చయము. వాడి జయం గురించి వాడే చెప్పేసుకుంటున్నాడు చూడండి. అయితే కామాతురుడైనటువంటి రావణాసురుడు యొక్క మాటలు విని సభలో కుంభకర్ణుడు పైకి లేచాడు. ఇప్పుడు అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు నాకు సలహాలు ఇవ్వండి అంటున్నాడుగా. కుంభకర్ణుడికి కోపం వచ్చింది. లేదంటున్నాడు, యథాతురామస్య సలక్ష్మణస్య ప్రహస్యతు సీతా కలుషా ఇహ ఆహృత సకృత్ సమీక్షేవ సునిశ్చితం తథ భజేత చిత్తం యమునేవ యామునం. యమయ ప్రభో రావణ, రామలక్ష్మణుల్ని వంచి వారి ఆశ్రమం నుండి సీతాదేవిని అపహరించి వచ్చినప్పుడే అసలు అలా సీతమ్మ తల్లిని తీసుకురాక ముందే నువ్వు మమ్మల్ని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి ఈ విషయం గురించి చర్చించాల్సింది. అప్పుడు చర్చించకుండా ఇప్పుడు చర్చిస్తే లాభం ఏముంటుందయ్యా రావణ, ఆలోచించు. అంతేకాదు నువ్వు సీతాపహరణాది కృత్యాలని ముందు వెనక ఆలోచన చేయకుండా చేసేసావు నీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి అని మమ్మల్ని అంటున్నావు. మేము మాత్రం ఏం ఆలోచిస్తాం? కాబట్టి ఇప్పుడు దాని గురించి మాతో చర్చించడం అనేటటువంటిది ఏంటంటే నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టడం లాంటిది అయ్యా. నీళ్లు వెళ్ళిపోయాక ఇంకా ఆనకట్ట కడితే ప్రయోజనం ఉంటుంది. నీళ్లు ఉన్నప్పుడే వాటిని ఆఫ్ చేసి ఆనకట్ట కడితే నీళ్లు కాస్త మిగులుతాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలని నువ్వు అడుగుతున్నావు. నేను సమాధానం ఏం చెప్పాలి అని? ఓ రావణ, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రభు తన రాజకార్యాలని న్యాయంగా నిర్వర్తిస్తాడు. అలాంటి న్యాయంగా ఎవడైతే ఉంటాడో వాడు పశ్చాత్తాపపడాల్సినటువంటి అవసరం లేదయ్యా. ఎవడైతే న్యాయ మార్గాన్ని తప్పుతాడో వాడు పశ్చాత్తాపపడాలి. ఈరోజు నువ్వు పశ్చాత్తాపపడుతున్నావు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ధర్మ విరుద్ధమైనటువంటి కర్మల్ని అనుచితమైనటువంటి పద్ధతుల్లో ఆచరించినప్పుడు ఆ అపవిత్రమైనటువంటి పాత్రలో పడినటువంటి హవిస్సులాగా ఆ చేసినటువంటి పనులన్నీ అనర్థములు తెచ్చిపెడతాయి. మంచి పాత్రలో హవిస్సు వేస్తే అది పవిత్రంగా ఉంటుంది. కిలం పట్టేసిన పాత్రలో వేశారనుకోండి హవిస్సు అంతా నాశనం అయిపోతుంది. అలాగే నువ్వు ధర్మాత్ముడివై ధర్మ కార్యక్రమాలు చేస్తే మంచిదే,
కానీ నువ్వు అన్యాయమైన మార్గంలో దుర్మార్గమైనటువంటి పనులన్నీ చేసేసి నీకు మంచి జరగాలి అంటే అక్కడ ఎక్కడి నుంచి జరగమంటే ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇది ఆలోచించుకోవాలయా. ఇది అనర్థాలను తెచ్చిపెడుతుంది చివరికి. అంతేకాదు యుక్తాయుక్తాలు ఎరగనటువంటి వాడు ముందుగా చేయాల్సిన పనుల్ని తర్వాత చేయాల్సిన పనుల్ని ముందు చేస్తూ ఉంటాడు. అది ఏది మంచి ఏది చెడు ముందుగా దీన్ని నిర్ణయం తీసుకోవడం నీకు రావాలి, లేదా ఎవరైనా మంచి చెప్తే దాన్ని వినడం నీకు రావాలి. ఈ రెండు నీ అందు లేకపోతే నువ్వు ఏ పనిలోనూ కృతకృత్యుడేం కాలేదు. ఎంత గొప్పగా మాట్లాడేటంటే కుంభకర్ణుడు అంతటి వాడు. చూడండి అన్నయ్య, తొందరపాటుతో ప్రవర్తించేటటువంటి చపల చిత్తుడు లోపాలని శత్రువుల పక్షం వారు గమనించి తప్పకుండా సమయం చూసి వాడిని దెబ్బతీస్తారన్నయ్య. కాబట్టి నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు, నీలో చాలా లోపాలు ఉన్నాయి. నిన్ను చూసి అదును చూసి శత్రువు నిన్ను దెబ్బతీస్తాడు, అది మర్చిపోకు. అవలీలగా అతనిపై దెబ్బతీస్తాడు. తదేయం మహరార్థం కార్యం అప్రతిచింతయం దిష్ట్యాత్వం నవాది ద్రావో విషమిశ్రామివ అవిషం. ఏమయ్యా, సీతాపహరణ కార్యం అనేటటువంటి విషమిశ్రితమైనటువంటి మాంసం వలె ప్రాణాంతకమైనటువంటిది. మాంసంలో విషం కలిపేసి పెట్టేస్తే తినేశాడు ఆతృతపడి. అలా తినేస్తే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. అలాగే రుచికరంగా ఉంది కదా అని మాంసం తినేసిన వాళ్ళలాగా సీతమ్మ మీద ఉన్నటువంటి వ్యామోహంతో సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చేసావు. కానీ వెనకాల ఉన్న రాముడి వల్ల నీకు ఎంత ప్రమాదం వచ్చి పడుతుంది అన్న విషయాన్ని మర్చిపోయావు. నిజానికి నాకు అనిపిస్తున్నది ఏమిటో తెలుసా? నిజం చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా. అన్నయ్య, నిజానికి ఇంకా రాముడు నిన్ను చంపకుండా ఉన్నాడు అంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం అన్నాడు. రాముడు ఇంకా నిన్ను చంపలేదు అంటే ఆశ్చర్యపోతున్నాను నేనన్నాడు. అంటే నువ్వు అంత పని చేసినా రాముడు ఇంకా నిన్ను ఏం చేయలేదంటే ఆలోచించాల్సిన విషయమే. నీకు ఇంకా ఎక్కడో నౌకలు ఉన్నాయి కొన్ని అంటున్నాడు. ఈ మాటనే చాలా కోపం వచ్చిందండి రావణాసుడు. అయితే చూడండి, సర్లే కోపంగా చూస్తున్నాడు ఎందుకులే అని మళ్ళీ మాట మారుస్తాడు కుంభకర్ణుడు. సర్లే దుఃఖించకు, ఏదో చేసావు తప్పు, నీ తప్పుని నేను కాపు కాస్తానన్నాడు. నేను దాన్ని సమర్థిస్తాను, నువ్వేం బాధపడదు. నీ తరపున నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అభయం ఇచ్చాను. నేను జీవించి ఉండగా నీకు భయం లేదన్నా. ఈ మాటలు చెప్తే కుంభకర్ణుడు పలికిన మాటలకి రావణాసురుడు చాలా కోపాన్ని పొందాడు. కోపాన్ని పొంది మహాపార్షుడు పక్కనే ఉన్నాడు మంత్రి. వాడు చూసి రావణాసురుడు చాలా కోపాన్ని పొందేశాడు. ఆ తమ్ముడు మాట్లాడిన మాటలకి ఈయన్ని శాంతింపజేయాలి అని ఒక్కసారి సభలో లేచాడు. లేచి అన్నాడు, రావణ, వీళ్ళందరితో మాట్లాడేందుకయ్యా నీకు? నువ్వు తలుచుకుంటే సీతాదేవిని బలాత్కారంగా అనుభవించవయ్యా. ఇవన్నీ ఆలోచించాల్సిన పనే ఉంది నీకు, నువ్వు తలుచుకుంటే అనుభవించలేవా అన్నాడు. అంటే ఒరే మహాపార్శ్వ, నువ్వు చెప్పింది చాలా మంచి ఆలోచనే, కానీ నేను అది చెయ్యొచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను రా. ఏమిటా కారణాల వల్ల అంటే, ఏమీ లేదు. ఒకసారి ఆకాశంలో వెళ్తున్నాను నేను. వెళ్తూ ఉండగా పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస ఆకాశంలో వెళ్తోంది. నేను దాన్ని చూశాను. చూసినప్పుడు నాకు భయపడి మేఘాల చాటును దాక్కుని వెళ్తోంది, ప్రయాణం చేస్తోంది. నేను పసిగట్టి దాన్ని బలాత్కారంగా బట్టలు ఊడదీశాను. బట్టలు ఊడదీసి బలాత్కారంగా అనుభవించాను. అనుభవించినప్పుడు అది వేగంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వేడుకుంది, ఇలా రావణాసురుడు నా పరిస్థితిని ఇలా చేశాడు. అలా బాధపడితే బ్రహ్మగారు వెంటనే రావణాసురుడి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై అన్నారట, ఒరే రావణ, ఇక మీదట ఏ స్త్రీనైనా సరే నువ్వు బలాత్కారం చేసి కనుక అనుభవిస్తే నీ తల 100 వక్కలైపోతుంది అని శపించారా నన్ను బ్రహ్మగారు. ఆ రోజు నుంచి ఏ స్త్రీని బలవంతంగా నేను అనుభవించడం అనేటటువంటిది జరగట్లేదు. లేకపోతే నువ్వు నాకు ఈ విషయం చెప్పాలేమిటి, ఆ మాత్రం నాకు తెలియదు అన్నట్లుగా చెప్తున్నట్ట. ఈ విధంగా చెప్పేటప్పటికీ సభలో ఇంతమంది మాట్లాడారుగా. ఈ కుంభకర్ణుడు మహాపార్షుడు మాట్లాడేటటువంటి ప్రగల్భమైనటువంటి వచనాల్ని రావణాసురుడు తన శాపవృత్తాంతాన్ని ఇవన్నీ చెప్పిన తర్వాత విభీషణుడు లేచాట సభలో. విభీషణుడు లేచి అంటున్నట్ట, రాజా, సీతాదేవిని ఏదో సాధారణమైన స్త్రీ అని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి ఆవిడ ఒక మహాసర్పం వంటిది. ఆమె యొక్క బాహువుల మధ్య ప్రదేశం ఆ సర్పం యొక్క శరీరం అని గుర్తుపెట్టుకో. అంతేకాదు ఆమె చింతనయే విషం అని గుర్తుపెట్టుకో. ఆవిడ దుఃఖిస్తున్నది కదా, ఆ దుఃఖమే విషం.
అంతేకాదు అందమైన ఆమె చిరునవ్వే ఆ వాడి అయినటువంటి కోరలను గుర్తుపెట్టుకో. ఆవిడ రాజా, నువ్వు కానీ, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, మహాపార్శ్వుడు కానీ, మహారథుడు కానీ, కుంభనికుంభులు కానీ మరెవ్వరైనా సరే రామచంద్ర ప్రభువుని యుద్ధరంగమునందు ఎదిరించి నిలవలేరు. ఇది మాత్రం నిజమన్నయ్యా. సభలో నుంచుని చెప్పాటండి ఈ మాట. అయితే నువ్వు సూర్యుడిని అండజేరినను, వాయువును శరణజొచ్చినను, ఇంద్రుడి నీడలో తలదాచుకున్న, మృత్యుదేవతని ఆశ్రయించిన, ఆఖరికి ఆకాశమండలంలో కానీ పాతాళంలో కానీ దాక్కుని ఉన్న రాముడి యొక్క బాణఘాతి నుండి నువ్వు తప్పించుకోలేవన్నయ్యా. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. ఎక్కడికి వెళ్ళినా బ్రతకవు, రాముడితో పెట్టుకుంటే నశించిపోతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. విభీషణుడి యొక్క హితవచనాలన్నీ విన్న తర్వాత ప్రహస్తుడు లేచాట. సభలో లేచి అంటున్నట్ట, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? రాముడు ఏమిటో ఒక మానవుడు. వాడి మాట ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి అదే కదండి. మా ప్రభు దేవతలను కానీ దానవులు కానీ వీళ్ళెవ్వరూ మా ప్రభువుని ఏమీ చేయలేకపోయారు. ఒక మానవ మాతృడు చేస్తాడు ఏమైనా? మీ అన్నగారిని కావాలని నువ్వు భయపెడుతున్నావు అన్నాడు. చూడండి, వెంటనే ఈ మాటలు మాట్లాడిన ప్రహస్తుడి కేసి తిరిగి విభీషణుడు అన్నట్ట, ఒరే ప్రహస్త, పిచ్చెక్కిపోయి మాట్లాడుతున్నావు నువ్వు సభలో. ఒక విషయం చెప్పనా? అధర్మవర్తనుడు స్వర్గప్రాప్తిని ఎలా పొందడం దుర్లభమో అలాగే రాజైనటువంటి రావణాసురుడు, మహోదరుడు, కుంభకర్ణుడు రాముడి విషయంలో మాట్లాడిన మాటలేవి కూడా అసంభవము. అవేమీ సంభవించవు. ఎందుకంటే నౌక లేనివాడు మహాసముద్రాన్ని ఎలా దాటలేడో అలాగా ఈ యొక్క రాక్షస ప్రముఖులందరితో కూడుకున్నటువంటి రావణుడు రామచంద్ర ప్రభు వారిని జయించలేడు. ఇది అసాధ్యము అని చెప్పాడు. అంతేకాదు రాముడు ఇక్ష్వాకు వంశంలో అవతరించినటువంటి పురుషోత్తముడు, ధర్మాత్ముడు. ఈ మాటల్ని బట్టి విభీషణుడు రామతత్వాన్ని గుర్తించాడు. చూడండి, అంటున్నాడు, రణకోవిదుడు రాముడు. ఆయన రాజకుమారుడు, విరాధుడు, కబంధుడు, వాలి మొదలైనటువంటి ప్రముఖులందరినీ కూడా రూపుమాపినటువంటి వాడు, సామాన్యమైనటువంటి వాడు కాడు. ప్రహస్త దేవాశ్చ తథా వినశ్చ కృతేషు శక్తశ్చ భవంతి మూఢా. ఒరే మూఢుడా అన్నాడు ప్రహస్తుడు. ఒరే, దేవతలంతటి వాళ్ళు కూడా యుద్ధానికి రామచంద్ర ప్రభు వారి ముందు వచ్చి నిలబడితే ఆ రామచంద్ర ప్రభు బాణధాటి ముందు వాళ్ళు నిలబడలేరు అన్నాడు. అంతేకాదు, గుర్తుపెట్టుకో, తీక్ష్ణానత యత్నవ కంకపత్ర దురాసద రాఘవ విప్రముక్తా వీత్వా శరీరం ప్రవసంతి బాణా ప్రహస్తదేనైవ వికస్తతే త్వం. రాముడి యొక్క బాణములనేటటువంటివి చాలా తీక్ష్ణమైనటువంటివి. అవి సూటిగా వెళ్ళిపోయి శత్రువుల యొక్క హృదయాల్ని బద్దలు కొడతాయి. అది నీకు తెలియదు. ఎందుకంటే రెక్కలు కట్టబడి వేగంగా దూసుకుపోగలిగినటువంటి రామచంద్ర ప్రభు యొక్క బాణపు యొక్క దెబ్బని ఇప్పటిదాకా నువ్వు రుచి చూడలేదు కాబట్టి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఒరే ప్రహస్త, గుర్తుపెట్టుకుంటున్నాడు విభీషణుడు. చెప్పి అంటున్నాడు, కాబట్టి అవి అలవి కానటువంటివి, అవి శత్రువుల్ని చెండాడేటటువంటివి. అందువల్ల నీకు వీటి గురించి తెలియదు కాబట్టి ఏవో ప్రగల్భాలన్నీ సభలో మాట్లాడుతున్నావు. నీవు ప్రభువు యొక్క క్షేమాన్ని కాంక్షించేవాడివి కాదు, ప్రభువు యొక్క పతనాన్ని కోరుకుని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు సభలో అని హెచ్చరించాడు. అంతేకాదు, మిగతా వాళ్ళందరినీ కూడా వేలు పెట్టి చూపించాట విభీషణుడు. ఏమని? మీరందరూ కూడా రావణ ప్రభు వల్ల సమస్త ప్రయోజనాలు పొంది కూడా ఈరోజు రావణాసురుడికి కీడు కోరుకుంటున్నారు. శత్రువుని చాలా చులకనగా చూపిస్తూ మత్తెక్కిపోయి కామపరవశుడై ఉన్నటువంటి రాజుని ఇంకా మత్తులోకి దింపుతున్నారు తప్ప ఆ మత్తులో నుంచి బయట పడేయడానికి మీరు ప్రభువుని ప్రయత్నం చేయట్లేదు. నిజానికి రాజు ద్వారా ఉపకారాలు పొంది తిరిగి రాజుకు అపకారం చేసేటటువంటి మనస్తత్వాలు మీ అందరివి అని సభలో నిలబడి ఆయన వేలు పెట్టి చూపించాట అందరినీ. ఇలా వేలు పెట్టి చూపిస్తే సభలో ఇంద్రజిత్తు లేచాట. అసలు వాడికి పని ఏంటంటే అంత పెద్దలు మాట్లాడుకునే సభలో? వాడు లేచాడు. వాడు లేచంటాడు, ఓ పినతండ్రి, నువ్వు చాలా పిరికి వాళ్ళ మాట్లాడుతున్నావయ్యా. ఇంతమంది ఉన్నారు సభలో, ఎవరికీ లేని భయం నీకెందుకు పట్టుకుంది? నిరర్ధకమైనటువంటి మాటలన్నీ పలుకుతున్నావు. అసలు పౌలస్య వంశంలో చడబుట్టావు నువ్వు. పినతండ్రి విభీషణుడు, వాడు కుర్రకుంక, వాడు పినతండ్రిని వేలెత్తి చూపించి మాట్లాడుతున్నాడు. నిరోధించాల్సిన వాడు ఎవడండి? రావణాసురుడు. ఒరే నీకేం తెలుసు? పినతండ్రి మీద నువ్వు అరవాల్సినటువంటి అవసరం నీకే ఉంది అని నిరోధించాలి. కానీ రావణాసురుడు దానికి వత్తాసు పలికాడు. ఇక్కడ తన యొక్క గౌరవానికి భంగం కలిగింది విభీషణుడికి.
ఇక ఉండలేకపోయాడు. కాబట్టి చూడండి అంటున్నాడు, ఒక పిరికివాడిలాగా ఉన్నావు నువ్వు, మా వంశాల్లో పిరికివాడు పుట్టాడు ఇలాంటి వాడు. ఏమయ్యా, ఒకవేళ అలాంటి వాడు జన్మించా నీ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడు, ఎంత పిరికివాడైనా సరే మన వాళ్ళని పొగుడుతూ మన వాళ్ళకి ఆదరంగా ఉండేలాగా మాట్లాడతాడు. నువ్వు మరీ దారుణంగా ఉన్నావు. ఓ తండ్రి మహారాజా, మన వంశంలో బలపరాక్రమాలు, ధైర్య సాహసాలు, స్వాభిమానము, రోషం లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నీ తమ్ముడే అన్నాడు రావణాసురుడితో అని. ఓ విభీషణ పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. చూడండి, ఓ విభీషణ, మానవ మాతృలైనటువంటి ఆ రాజకుమారులు మా ముందే అంతా, వాళ్ళు మానవ మాతృలు, వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? వీడు కూడా అదే వత్తాసు పలుకుతున్నాడు. అంతేకాదు, మనలో ఒక సామాన్యమైనటువంటి రాక్షసుడు కూడా చాలా తేలికగా వెళ్ళి వాళ్ళని చంపేసి వచ్చేస్తాడు, ఒక సామాన్య రాక్షసుడు. అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు ఇంత వాళ్ళు అంత వాళ్ళని పొగుడుతాయండి. అంటే ఇంక చావు దగ్గర పడిపోతే వాడి కళ్ళు నెత్తికి ఎక్కేస్తాయి. మరి వీళ్ళందరి చావులు రాసేసి ఉన్నాయి, ఇంక వీళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళకి ఎక్కదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, నువ్వు భయపడడమే కాకుండా అనవసరంగా మమ్మల్ని అందరినీ భయపెడుతున్నావు ఈరోజు సభలోకి వచ్చి. కాబట్టి ఓ విభీషణ, నేను త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుణ్ణి రాజ్యభ్రష్టుని చేసినటువంటి వాడు, అందువల్ల నాకు ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. అంతేకాదు, నేను దేవతలందరినీ బంధించాను, పూర్తిగా భయకంపితులై దేవతలు నన్ను చూసి పారిపోయారయ్యా. నేను పట్టుబట్టి ఐరావతం యొక్క 2 దంతాలని కూడా విరిచేసినటువంటి వాడిని, దాన్ని భూతలం మీద విసిరేసినటువంటి వాడిని. కాబట్టి సమస్త దేవతల యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడిని. కాబట్టి దైత్యులందరినీ శోకంలో ముంచెత్తినటువంటి వాడిని. కాబట్టి నాకు సామాన్య మానవ మాతృడి వల్ల, ఈ రాముడి వల్ల నాకు ఏదైనా అపాయం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అసలు ఈ రాముడు నాకు లెక్కే కాదన్నాడు ఈ ఇంద్రజిత్. చూడండి, ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంద్రజిత్తు పలికిన మాటలు విన్నటువంటి తర్వాత విభీషణుడు అన్నాడు, నాయన, నా తాత మంత్రే తన నిశ్చయ ఓ అస్థి బాలస్త్వం అద్యప్య విపక్వ బుద్ధి. ఒరే, నువ్వు బాలుడివిరా, అసలు ఈ సభలోకి నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి? నువ్వు బాలుడివి, చిన్నపిల్లాడివి, నీకేం తెలుసు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు బాలుడివి, నీకు బుద్ధి చాపల్యం వల్ల నువ్వు పరిపక్వత చెందలేదు. ఇలాంటి పరిపక్వత లేని వాడిని ఈ సభకు పిలిపించిన అన్నగారు నా 4 ముందు అన్న. అంతేకాదు, నీకు బుద్ధి బలం అనేటటువంటిది చాలదు ఇక్కడ మాట్లాడడానికి, నువ్వు మాట్లాడకూడదు అసలు ఇక్కడ. అంతేకాదు, నువ్వు ఇప్పుడు కర్తవ్యాలు నిర్ణయించగలిగే అంత శక్తిలో ఉన్నటువంటి వాడివి కాదు, నీకు ఆ శక్తి లేదు. నువ్వు ఇలా అర్ధరహితంగా పలకడం వల్ల ఆత్మ వినాశనం అనేటటువంటిది సంభవిస్తుంది, నీకు నువ్వు చావు కొని తెచ్చుకున్నవాడి అవుతావు. రే ఇంద్రజిత్, రావణుడికి వినాశనం అనేటటువంటిది తప్పదు నీలాంటి వాడి వల్ల అని హెచ్చరించాడు. అంతేకాదు, ఇలాంటి భ్రమలో పడి మునిగి ఉన్నటువంటి రావణాసురుడు ఇంకా నేను చాలా గొప్పవాడిని తలుచుకుంటున్నాడు. చూడు, నీ తండ్రి యొక్క వినాశనాన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు ఈరోజు. అప్పుడు నువ్వు పుత్రుడి రూపంలో ఉన్నటువంటి ఆత్మీయుడిగా కనిపిస్తున్నటువంటి నిజపుత్రుడివి కాదు, నువ్వు శత్రుపుత్రుడివి. ఇప్పుడు పుత్రుల్లో కూడా చాలామంది రకాలు ఉంటారండి. వీడు శత్రుపుత్రుడు, ఎప్పుడో శత్రువై ఉంటాడు రావణాసురుడికి. అందువల్ల ఈ యొక్క శత్రు రుణాన్ని ఇలా వచ్చి వాడి చావు రూపంలో ఇలా తీర్చుకుంటున్నాడు పురిగొల్పి యుద్ధానికి. కాబట్టి నువ్వు శత్రు రూపంలో ఉన్నవాడివిరా, శత్రుపుత్రుడివి నువ్వు. కాబట్టి నీ బుద్ధి భ్రష్టమై ఉంది, అలా పలుకుతున్నావు. కాబట్టి నీకు నిజానికి ఈ సభలో నువ్వు రావడానికే అర్హుడివి కాదు. ఒకవేళ వచ్చినా ఇలా మాట్లాడినందుకు నిజానికి నువ్వు వదార్హుడివి, నువ్వు చంపబడినటువంటి వాడివి, నిన్ను శిక్షించాలి ఇక్కడ. ఈ మాటలు ఎప్పుడైతే పలికాడో, ఇతను నిన్ను రాణించినందుకు గాను నీ తండ్రి అయిన రావణాసురుడు కూడా దండనార్హుడే అన్నాడు. రావణాసురుడికి కోపం వచ్చింది, నానా మాటలు అన్నాడు. నిజానికి జ్ఞాతులు ఎప్పుడూ శత్రుత్వాన్ని పొంది ఉంటారు, పోనీలే కదా అని వాళ్ళని విడిచిపెడితే ఎప్పటికైనా వాళ్ళు మన కొంప ముంచుతారు. ఒకసారి బ్రహ్మగారు ఒక శ్లోకం చెప్తారు. ఒక అరణ్యంలో ఏనుగుల గుంపులో అధినాయకుడు మాట అన్నట్ట. ఏమిటంటే, మాకు శత్రువులు ఎక్కడో లేరు, మా వాళ్ళే మాకు శత్రువులు అని. అంటే వేటగాడు ఒక ఏనుగుని బంధించాలి అంటే గడ్డితో చేయబడినటువంటి ఏనుగుని సిద్ధం చేసి ఎదురుగుండా చూపెడితే దాన్ని చూడడానికి, దాని దగ్గరికి వెళ్ళడానికి ఇంకో ఏనుగు ముచ్చటపడి వెళ్తుందిట. దాని ముందర ఒక పెద్ద గొయ్యి తీసుంచుతాడట వీడు, ఆ గోతిలో పడిపోతుంది ఏనుగు వెళ్ళి. కాబట్టి అలాగ మాకు శత్రువులు ఎక్కడో లేరు, మా జ్ఞాతులే మాకు శత్రువులు.
అలాగా ఈరోజు జ్ఞాతివై ఉండి నువ్వు మాకు మా యొక్క కీడునే నువ్వు కోరుకుంటున్నావు అంటే వీడు అనుకున్న పనికి వాడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాడు మాకు శత్రువే. రావణాసురుడి దృష్టి ఇంతే కానీ నాకు మంచి చెప్తున్నాడు, నా మంచి కోరుకుంటున్నాడు నా తమ్ముడు అనే ఆలోచన రావణాసుడికి లేదండి. మారీచుడు కూడా మంచి చెప్పాడు, ఒరే నువ్వు వస్తావా నా చేతిలో చస్తావా, ఇదే మాట కదా వాడు మాట్లాడింది. ఇప్పుడు కూడా కొడుకుని వెనకేసుకొస్తున్నాడు కానీ అంత పెద్ద సభలో అంత చిన్నవాడు అలాంటి మాటలు మాట్లాడి నువ్వు అని ఉద్దేశించి మాట్లాడాడు పినతండ్రిని. ఒరే నువ్వు చేసింది తప్పని నిలదీయకుండా తన కొడుకు ఎదురుకుండానే తన తమ్ముడిని తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది రావణాసురుడి దుశ్చర్యకి కారణమైంది. ఇప్పుడు ఇంటిలో ఒక గొడవలు ఎక్కడొస్తాయండి అంటే మన పిల్లల ముందే మన యొక్క సోదరుని కానీ మన అన్నగారిని కానీ మనం తక్కువ చేసి మాట్లాడితే మన పిల్లలు కూడా రేపు కొన్ని రోజులు నిలదీస్తారు, వాళ్ళు గౌరవం లేకుండా మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎక్కడ చూపిస్తున్నారయ్యా విభీషణుడు ఇది బాధపడ్డాడు, ఇలా మా అన్నయ్య కూడా నాతో కలిసి ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా చివరిలో. అందువల్ల కొడుకుకి చూపించినంత విలువ తమ్ముడికి సభలో ఇవ్వలేదు రావణాసురుడు. అంత మంచి కోరాను మా అన్నగారు మంచి, నా మంచిగా అన్నయ్య గారు విలువ ఇవ్వలేదు అన్నయ్య, కాబట్టి నేను ఈ సభలో ఇంకా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. రాముడు అంటే ఏమిటో ఆయన శక్తి అంటే ఏమిటో నాకు తెలుసు, నేను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి శరణు వేడతానన్నాడు. ఒక్కసారి లేచాడు ఆకాశంలోకి గద పట్టుకుని. లేస్తే ఆయనతో పాటు మిగతా నలుగురు కూడా మంత్రులు విభీషణుని అనుసరించి ఆయనతో పాటు లేచారట. అంతే, స్వస్తి వెళ్ళిపోతున్నానన్నాడు, ఆకాశంలో ఎగిరాడు. ఈ దక్షిణ దిక్కు ఉత్తరం వైపుకి వచ్చి చేరాడు, ఆకాశంలో నిలబడ్డాడు. ఏం చెప్పాడో విభీషణుడు, ఆ విభీషణ శరణాగతిలో ఉన్న గొప్ప తత్వం ఏమిటో రేపన్న రోజు సాయంత్రం వచ్చినప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గొప్పదైనటువంటి వానరసేన ఏ విధంగా సముద్రానికి సేతువు నిర్మించిందో కూడా రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ సుందర రామ, శ్రీరామ జయ రామ సుందర రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. ఈరోజు చక్కనైనటువంటి బలరామమూర్తి గారు అతని భార్య గారైనటువంటి రత్నం గారి పేరు మీదుగా ఆయన కుమారుడు శ్రీనుబాబు గారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజారత్నం గారి పేరు మీదుగా ఈ యొక్క నాగలక్ష్మి గారు, శీలం రాజరాజేశ్వరి, కనకదుర్గా శ్రీదేవి గారు ఈ యొక్క అల్పాహారాన్ని నారాయణ సేవను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందా 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 గోవిందా. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.